సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు బాగున్నారా? సిగ్నేచర్ స్టూడియోస్. బాగున్నా సార్. సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఒక పొలిటీషియన్ అనుకోవాలా, ఒక బిజినెస్ మ్యాన్ అనుకోవాలా, ఒక సెలబ్రిటీ అనుకోవాలా, లేకపోతే ఒక కామన్ మ్యాన్ని దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎలా చూడమంటారు? ఫస్ట్ నేను ప్రజల మనిషిని. ఓకే. ప్రజల కోసమే 25 సంవత్సరాలు కష్టపడ్డాను. ఓకే. ఇంకా కష్టపడుతున్నాను. ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా కష్టపడతాను. నేను గెలుస్తున్నానా, ఓడుతున్నానా, నేనున్న పార్టీలు గెలుస్తున్నాయా, ఓడుతున్నాయా అన్నది నాకు అనవసరం. ఇప్పుడు మీరు రాజకీయ పొలిటీషియన్ అని అడిగారు. పొలిటీషియన్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా రాజకీయపరమైన ఆలోచనలు చేస్తారు. అధికారం ఉన్న దుక్కే మూవ్ అయిపోతారు ఎక్కువ. అపోజిషన్లో ఉండటానికి చాలా మంది ఇష్టపడరు. ఇటు రూలింగ్ ఉంటే అటు జంప్ అయిపోతారు. ఇప్పుడు రాజకీయాలు అలా ఉంటాయి. కానీ నాది ఆ తత్వం కాదు. నేను ప్రజల కోసం నమ్మి పనిచేస్తాను. టెక్కల్లో అలాగే పనిచేశాను. శ్రీకాకుళం జిల్లాలో అలాగే పనిచేశాను. అవసరమైతే ఇండిపెండెంట్గా ఉండి ఉద్యమాలు కూడా చేశాను. ప్రజా ఉద్యమాలు చేయటం జరిగింది. అందులో పోలీస్ కాల్పులు జరిగినాయి. అందులో 3 చనిపోయినారు. నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం. ఇది గెలవాలను లేకపోతే నేను ఇలాంటివి ఎందుకు చేయాలి, నాకేంటి అవసరం, నేనెందుకు పోలీసుల చేత ఫైరింగ్ ఆర్డర్స్ ఇప్పించుకోవాలి, వాళ్ళతో నేనెందుకు ఫైర్ చేయించుకోవాలి, ఇవి నాకు అవసరమా? ఏ రాజకీయ నాయకుడు కూడా ఇష్టపడ్డాడు. అలాగే మన సొంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అక్రమ సంపాదనలు చాలా 90% అదే ఉంటుంది. నిజాయితీగా ఉండేవాళ్ళు తక్కువ. ఆస్తులు సంపాదించుకున్నామా, భూ కబ్జాలు చేశామా, లంచాలు తీసుకున్నామా, ఈ తీరుతోనే సాధారణంగా ఉంటారు. నా 25 సంవత్సరాల రాజకీయాల్లో ఏనాడు కూడా ₹1 లంచం తీసుకోలేదు. జీవితంలో కూడా తీసుకోను. అక్రమ సంపాదన చేయలేదు. మాట మీరు కరెక్ట్గా చెప్తున్నారు. నేను మీ గురించి అనట్లేదు. బట్ జనరల్గా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట ఇదే కదా. సో మాకు ఎలా అర్థమవుతుంది సార్? మనం ఏం చూసి అంటే ఒక పొలిటీషియన్ని మేము అసెస్ చేయాలి, లేకపోతే నమ్మాలి నిజాయితీగా ఆయన ఉన్నారు, ఏ విధమైన అక్రమాలు చేయట్లేదు, లేకపోతే డబ్బు సంపాదన అలాంటివి చేయట్లేదు అనేది మాకు ఎలా అర్థమవుతుంది? ఏ బేసిస్లో అనాలిసిస్ చేసుకోవచ్చో చెప్పగలుగుతారు? ఇప్పుడు మీరు ఇలా వచ్చారు, మీరెవరో నాకు తెలియదు. మీ గురించి నాకు తెలియాలంటే నాకు చాలా సింపుల్. మీ ఇంటికి వెళ్ళి మీ ఊర్లో నేను అడుగుతాను. మీ ఊరు, మీ ప్రాంతం, మీ స్నేహితులు, మీ శత్రువులు. ముందు శత్రువుకి అడిగితే మీ స్టోరీ చెప్పేస్తాడు, స్నేహితుడికి అడిగితే చెప్తాడు. ఈ రెండింటిని కలిపి నేను కాంచనాకు వస్తాను. కాబట్టి మీరేం చేయాలంటే ఇదే కెమెరాస్ పట్టుకొని టెక్కలు వెళ్ళాలి. టెక్కలు వెళ్ళి ఒక 2 నెలలు తిరగండి. రాణిస్తారా? మమ్మల్ని తీసుకెళ్తారా? ఎందుకు? మీరు మీడియా పరంగా వెళ్తే వచ్చిన నష్టం ఏంటి? మమ్మల్ని ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఇక్కడ చరిత్ర ఏంటి, ఈ చరిత్రలో నా పాత్ర ఏంటి, నా పాత్రలో నేనెలా ఉన్నాను అన్నది మీరు ప్రశ్నలు సామాన్యులకు అడిగితే చెప్తారు కదా. ఉద్యోగులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, శత్రువులు ఉంటారు, వాళ్ళని కూడా ప్రశ్నించవచ్చు, వీళ్ళని ప్రశ్నించవచ్చు. ఇలా తెలుసుకుంటే నేనేంటి అన్నది, నేను చెప్తుంది నిజమా అబద్ధమా అన్నది మీకు క్లారిటీ వస్తుంది. నేను మీ గురించి అనట్లేదు, నేనే కాదు ఎవరైనా. నా ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలి, ఒక నిజమైన అవగాహన రావాలి అని అంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా అనాలిసిస్ చేసుకోవాలి? సాధారణంగా ఒక వ్యక్తి గురించి ఎవరు చెప్తారు? శత్రువే బాగా చెప్తాడు. శత్రువుకే తెలుస్తుంది. నా గురించి నా శత్రువుకి తెలుస్తుంది. నేనంటే పడని వాళ్ళకి తెలుస్తుంది. అవును, వాళ్ళే నా గురించి ఎక్కువ స్టడీ చేస్తారు. వాళ్ళ నోటి వెంబడి ఏమొస్తుంది నా గురించి అన్నది మీరు చెక్ చేయాలి. అలాగే మిత్రుల దగ్గర చెక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేసి కంపారిజన్. ఆ మాటల్లో ఎక్కడైనా నేను చెప్పిన మాటలు అమలు జరగలేదని తెలిస్తే, అవినీతి చేశానని తెలిస్తే రాజకీయాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రాజకీయం అన్న పేరెత్తకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రజల మనిషిగా ఉన్నాను తప్ప రాజకీయాల్లో ఉంటాం కాబట్టి పవర్ పాలిటిక్స్లో తప్పదు కాబట్టి పొలిటీషియన్ అని పేరు వస్తుంది. సో ఫస్ట్ నేను ప్రజాసేవకుడిగా నాకు ఇష్టం. 2 వ్యాపారం. వ్యాపారం అనేది ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను అకాడమిషియన్గా ఉండేవాడిని. అంటే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్, ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కాలేజ్, ఇవన్నీ మెయింటైన్ చేస్తుండేవాడు. 4 బ్రాంచెస్ ఉండేవి. మీ ఓన్గానా? ఓన్ అడ్మినిస్ట్రేషన్లో శ్రీకాకుళంలో ఉండేవి. ఇవి రాను రాను అది ఆపి అదొక 10 years నడిపించిన తర్వాత గ్రానైట్ వ్యాపారంలోకి వచ్చాను. అంటే 92 నుంచి 2000 వరకు అకాడమిషియన్గా ఉన్నాను. 99, 2000 నుంచి గ్రానైట్ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ రోజు వరకు గ్రానైట్లో ఉన్నాను. స్టిల్ కూడా ఉన్నారు? స్టిల్ ఉంటూ రాజకీయాలు చేస్తుంటాను. సార్ మీ ఫ్యామిలీ నేపథ్యం అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఫాదర్ రైల్వేస్లో సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఇంజనీర్, రైల్వే సెక్షన్ ఇంజనీర్ దువ్వాడ కృష్ణమూర్తి గారు. ఆయన స్వర్గస్థులు అయిపోయారు. సో అప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా, లేకపోతే మిడిల్ క్లాస్? సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ రైల్వేస్, కోట్ల కొలది ఆస్తులు లేవు, అలాగని లోటు లేదు. దేనికి లోటు ఉండే పరిస్థితి లేదు. దర్జాగా
ఒక టూ వీలరో కారో లేకపోతే హాయిగా ఖర్చు పెట్టుకొని బ్రతకడానికి లోటు లేదు అప్పటికే. అప్పటికి. అలాగని ఆస్తులు లేవు. ఆ. ఆస్తులు ఏవో పొలాలు ఉంటాయి 5-10 acres. ఉమ్, ఉమ్, మంచి పెద్ద ఆస్తులున్న కుటుంబం కాదు, ఉమ్. మధ్యతరగతి కుటుంబం. ఓకే. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చేశాను. ఓకే. చదువుకునే టైంలో మీరు అంటే అనుకుంటారు కదా, ప్రతి ఒక్కరికి ఎంగేజ్లో ఉంటుంది, నేను పెద్ద అయినాక అది అవుతా ఇది అవుతా అనేది ఆలోచన ఉంటుంది కదా. అప్పట్లో మీకు ఏముండేది సార్? ఏం అవ్వాలని ఉండేది? చిన్నప్పటి నుంచే 10th క్లాస్, మీరు నమ్మరు అసలు, మంచి క్వశ్చన్ వేశారు. 10th క్లాస్ చదువుతున్న రోజుల నుంచే నేను స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే స్నేహితులతో వెళ్ళేటప్పుడు కానీ గ్రౌండ్లో కానీ ఎక్కడైనా కూర్చునేటప్పుడు పెద్దోడిని అవ్వాలి, ఉన్నత స్థాయికి రావాలి అన్న డ్రీమ్ నాకు ఎప్పుడు రన్ అవుతుంటుంది. అది ఈ రోజుకి కూడా ఉంది, ఇప్పటికీ పోలా. ఇంకా పెద్దోళ్ళం అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత నేను ఈజీగా లెక్చరర్ అయిపోవాలంటే అయిపోవచ్చు, వర్స్ట్ కేస్ టీచర్ అవ్వాలంటే అవ్వచ్చు, లేదా పీజీటీ అయిపోవాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయిపోవాలన్నా లైఫ్ గడిపేయచ్చు. కానీ ఎక్కడ టీచర్ అయిపోతే జీవితం అక్కడే ఉండిపోతుంది అనే భయానికి నేను సివిల్స్ రాశాను, ప్రిలిమినరీ పాస్ అయ్యాను. సివిల్స్ కూడా రాశారు మీరు? ప్రిలిమినరీ పాస్ అయ్యాను, సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను, బ్యాంక్ టెస్టులు కూడా పాస్ అయ్యాను, క్లర్క్గా సెలెక్ట్ అయ్యాను, ప్రిలిమ్స్లు పాస్ అయ్యాను, మెయిన్స్ పోయాను. అంటే సరైన అవకాశాలు లేక, సిలబస్ దొరక్క ఆ రోజుల్లో. సో దీనివల్ల నేనేమనుకున్నానంటే ఇంక ఇవన్నీ మనకు ఉద్యోగాలు ఇవన్నీ కాదు. ఉద్యోగం అంటే ఉదయం లేచి ఎవరికో నమస్కారం పెట్టుకొని సాయంత్రం కల్లా మళ్ళీ సాలెట్ కొట్టుకొని ఇంటికి వచ్చేసి టైం వేస్ట్ చేయాలి. 35 సంవత్సరాలు కట్ చేస్తే 60 దాటేస్తుంది. ఏం సాధించామంటే ఎవరికో ఒకరికి సేవ చేయటమే సంపాదించి, అది కాదు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి చిన్నప్పటి నుంచే ఉద్యోగాలు ధ్యాసే మానేశాను. ఇంకా మానేసి సినిమాల్లో ట్రై చేద్దామని వెళ్ళాను. ఏంటి మంచి ఫీల్డ్స్, పాపులర్ ఫీల్డ్స్ ఏముంటాయి, సినిమా ఫీల్డ్ ఉంది. ట్రై చేశాను కానీ అప్పుడు అంత అవకాశాలు రాలా. అప్పుడు అసలే మేము శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతం, అది ఇదని మాకు అవకాశం వచ్చేవారు కాదు. సరే అది రాలేదు, ఇంకేముంది నెక్స్ట్ ఫీల్డ్ వ్యాపారం. కాబట్టి ఎకడమిషియన్గా ఎందుకు పికప్ అవ్వకూడదు అనేది ఎకడమిషియన్గా ప్రయత్నించాను. ఇంకా ఇది చాలట్లేదు, గ్రానైట్లోకి వెళ్దామని. గ్రానైట్లోకి వెళ్ళిన తర్వాత వరల్డ్ క్లాస్ బిజినెస్ చేయగలిగాను. గ్రానైట్లో నేనైతే చాలా వండర్స్ చూశాను, చాలా టర్న్ ఓవర్ చేశాను, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను. ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్ క్వారీకి వానర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఆ కలర్ వరల్డ్ క్లాస్ కలర్, ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర దొరుకుతుంది, ఒడిశాలో. దాని వానర్గా ఒక 10 years రన్ చేశాను. తర్వాత ఇప్పుడు బ్లూ మైన్స్ కూడా రన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా గ్రానైట్లో నేను బాగా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాను. పాలిటిక్స్ అలాగే చూశాను. సో మరి ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లో మనకు సెట్ కాలేదో పాలిటిక్స్లోకి వచ్చాం. సో ఏదైనా పాపులర్ ఫీల్డ్, ఇదైనా అదైనా, ఈ పాపులర్ ఫీల్డ్లో ఇలా సెట్ అయ్యాం. ఓకే. ఇలా సెట్ అయ్యి నా ఆలోచన మేరకు, నా నిర్ణయం మేరకు నాకు ఒక స్వశక్తి ఉండాలి. నా సంపాదన నా చేతులతో నేను సంపాదించాలి, నా చేతులతో నేను ఖర్చు పెట్టాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. నాన్నగారు కోట్ల కొలది ఆస్తి ఇచ్చేంత ఫ్యామిలీ కాదు కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేనే సంపాదించాలి, నేనే ఖర్చు పెట్టాలి, నాకంటూ ఒక వ్యక్తిగత నిర్ణయం ఉండాలి, నేను అనుకున్నట్టు నేను చేయాలి, ఎవడి మీద ఆధారపడి చేయకూడదు అని నా స్వతహాగా ఎదిగాను. రాజకీయాల్లో కూడా నాకు గురువు లేరు. మరి మీరు ఎలా అంటే? నాకు నేనే గురువు, నాకు నేనే శిష్యుడు. ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి? ఏ సంవత్సరం వచ్చారు? చిన్నప్పుడు విద్యార్థి రాజకీయాల నుంచి వస్తాను. అప్పటి నుంచి పాలిటిక్స్ నుంచి జూనియర్ కాలేజీలో పోటీ చేశాను, డిగ్రీ కాలేజీలో పోటీ చేసాం, ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ కాలేజీలో కూడా పోటీ చేసాం. అక్కడి నుంచి రాజకీయ నాయకులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాను. అలా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాను. నా చిన్న వయసులో ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన చూసి నాకు నా స్పీడ్ ఇవన్నీ చూసి నచ్చారు. చాలా స్పీడ్గా ఉండేవాడిని, ఎవరిని ఖాతరు చేయను, చాలా పాయింట్ బ్లాంక్గా మాట్లాడటం అలవాటు చిన్నప్పటి నుంచి. సో సార్ నాకు బాగా. కానీ అది మంచి పాలసీనే సార్, పాలిటిక్స్లో అలా ఉంటే మంచిదే కదా, అది ఎవరు అడగగలరు? పాయింట్ బ్లాంక్గా అడగాలని అందరికీ ఉంటుంది, కానీ ఎవడి లొసుగులు అడుగుంటాయి, ఎవడి చీకటి సామ్రాజ్యం అడుగుంటుంది, ఎవడి భయాలు అడుగుంటాయి, అందరికీ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్. నిజాన్ని నిర్భయంగా అడగటం అంటే ప్రతి మానవుడికి ఇంట్రెస్టే. కానీ అడగలేని సమస్య ఎక్కడ వస్తుందంటే వాడి వ్యాపారాలు, లేదా ఎక్కడో లంచం తీసుకోవడం, అవినీతి చేయడం, భూ కబ్జాలు చేయడం, రాత్రి చేయకూడని పనులు చేయటం. వీటి వల్ల సమాజానికి దొరికిపోతే వీడు ప్రశ్నార్థకం అవుతాడు కాబట్టి ప్రశ్నించడు, సైలెంట్గా ఉంటారు. ఇది అందరూ చేసే పని, నాకు అలా అవసరం లేదు. చెప్పాను కదా, నాకు ఆభరణం ఏంటంటే, నాకు అదృష్టం ఏంటంటే నేను అవినీతి చేయలేదు, అవినీతి చేయాలన్న ఆలోచన కూడా నా బ్రెయిన్లో లేదు. కాబట్టి నాకు ఉన్న ఆయుధం ప్రశ్నించడం, ధైర్యంగా మాట్లాడడం. ఈ రోజు కూడా ఎవరైనా సరే నాకు ఖాతరు చేయను, అడగాలి అనుకుంటే ఆ సమస్య ఉండేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. సో ఈ అవినీతి చెయ్యని వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఆయన ధైర్యంగా మాట్లాడగలుగుతాడు, అది అడ్వాంటేజ్ వాళ్ళకి. అలాంటి లీడర్స్ కొంతమంది ఉన్నారు, మహానుభావులు, ఆణిముత్యాలు ఉన్నారు, వాళ్ళకి చూసి మనం నేర్చుకోవచ్చు. మీకు అలాంటి ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా సార్? నాకు ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్, వాజ్పేయి నేషనల్ పాలిటిక్స్లో,
వాజ్పేయి గారు అవినీతి ఎక్కడ మరకంటలేదు, మచ్చలేదు, దేశాన్ని అభివృద్ధి చేశాడు. స్పష్టంగా కొండ బద్దలుగొట్టినట్టు మాట్లాడే ఆయన నైజం. అలాగే రామారావు గారు కూడా సినిమా రంగంలో నిజాయితీగా, నీతిగా, మొకటం లేని మహారాజుగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ ఒక రూపాయి లంచం తీసుకున్నారని లేదు. అసలు రామారావు గారంట సొంత కారే వాడేవారు, ముఖ్యమంత్రిగా కూడా. ఫోన్ కూడా వాడేవారు కాదు గవర్నమెంట్. రూపాయి జీతం తీసుకొని ఆయన ఒక ముఖ్యమంత్రిగా నీతికి, నిజాయితీకి మారుపేరని జయప్రకాష్ గారు కూడా చెప్పారు, జేపీ గారు కూడా, ఆయన దగ్గర పనిచేసిన కలెక్టర్. సో అలాంటి వ్యక్తులు నేను రోల్ మోడల్స్గా తీసుకుంటాను. ఇప్పుడు మీరే అన్నారు సార్, మీకు సేవాగుణం ఉంది, ప్రజల కోసం పోరాడేది ఉంది, ముక్కుసూటిగా మాట్లాడే క్వాలిటీ ఉంది, బికాస్ మీకేం ఇది లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఫైట్ చేయడం ఒకటే కాదు, వాళ్ళ ఇష్యూస్ని బయటికి తీసుకురావడమే కాదు, పవర్ కూడా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతే కదా సార్, ఇట్ ఈస్ అన్ అథారిటీ. సో మీ యాస్పిరేషన్కి అది రియాలిటీలో కన్వర్ట్ అవ్వాలంటే పవర్ కావాలి కదా. సో ఆ పవర్ని మీరు 3 సార్లు పోటీ చేశారు, 3 టైమ్స్లో పోటీ చేశారు, ఓడిపోయారు కదా. ఎందుకు అది మీకు అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది మీరు? ప్రజాస్వామ్య దేశంలో ఏంటంటే అల్టిమేట్గా పవర్ ఉంటేనే మనం పరిపాలన చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతాం. మనకు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా పవర్ ఉండాలి. అందుకే సిపిఎంలోకో సిపిఐలోకో నాదంతా ఆ భావజాలమే. అలాంటి భావజాలు ఉన్న నేను ఎటు ఉండాలి? వామపక్షాల్లో ఉండాలి. వామపక్షాల్లో ఉంటే అవి రూలింగ్లోకి రావు కదా. అవును. అందుకే ఈ పార్టీస్లో ఉంటుంటాను. ఉన్నారు 3 సార్లు పోటీ చేసి కూడా కాంగ్రెస్లో కానీ వైసీపీలో పవర్ పాలిటిక్స్ ఉన్నటువంటి ఈ పార్టీల్లో ఉండటానికి రీజన్ ఏంటంటే పవర్ సంపాదించడానికి. పవర్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని నా ఉద్దేశం. అయితే నా దురదృష్టం ఏంటంటే నా మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థులు ఎర్రన్నాయుడు, ఫస్ట్ ఎర్రన్నాయుడు, తర్వాత అచ్చెన్నాయుడు, తర్వాత రామ్మోహన్ నాయుడు, వీళ్ళతోనే నా జీవితం అంతా ఫైట్. ఈ 25 సంవత్సరాలు కూడా వాళ్ళేనా సార్. వాళ్ళతో చేసేటప్పుడు ఏమైందంటే వాళ్ళు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. వాళ్ళున్న పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. నేనున్న కాంగ్రెస్ ఒక్కసారి అధికారంలో. ఎగ్జాంపుల్గా చెప్పాలి సార్, ఫస్ట్ పోటీ చేసింది ఎప్పుడు సార్? 2000 నేను 2004లో టికెట్ 2009 ఫస్ట్ టైం మీరు పోటీ చేశారు కదా సార్. ఏ పార్టీ నుంచి? పిఆర్పి నుంచి చేశారు. ఫస్ట్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాను. 2006లో పోటీ చేశాను. 6లో జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ అయిన రాజశేఖర రెడ్డి గారు నన్ను చేశారు. నాకు శిష్యర్కం ఆయనదే. అంటే మీరు పిఆర్పి కంటే ముందే కాంగ్రెస్. అప్పుడు నాకేమైందంటే ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొర్రె హరిబాబు నాయుడు అనే వ్యక్తికి నేను సపోర్ట్ చేశానని, అతను కాంగ్రెస్ లీడర్, ఆయనకి చేశానని ధర్మాన ప్రసాద్ నాకు కక్ష కట్టి సస్పెండ్ చేయించినాడు. అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అప్పుడు మరి వేరే గత్యంతరం లేక పాదయాత్ర చేశాను 2008లో. 42 రోజులు టెక్కల్ కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేశాను. ఇలాగ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన ఆహ్వానం మేరకు పార్టీకి వెళ్ళాను. 2009లో పోటీ చేశాను. వారు మళ్ళీ కాంగ్రెస్లో కల్పిస్తున్నారు పార్టీని. కల్పించిన తర్వాత నాకు వేరే గత్యంతరంలో ఇండిపెండెంట్గా ఉన్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ. అందుకని మీరు కాంగ్రెస్ నుంచి పిఆర్పి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం పోటీ చేశారు కదా సార్ 2009లో. నెక్స్ట్ 14 అప్పుడే ఇండిపెండెంటా? లేదు, వైసీపీ నుంచి 3800తో పోయాను. 3800. అలాగే పిఆర్పిలో కూడా 4000తో పోయాను. జస్ట్ ఎవ్రీ టైం బార్డర్. అలాగే ఎంపీగా 3100తో పోయాను 2019. ఇది ప్రజల వల్ల నాకు ఇది ఓటమి కాదు. ఇది ప్రజలే ఓడించాలనుకుంటే 25,000, 20,000, 15,000 మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఈ 3-4 వేలు అన్నది ఆ ఓట్ పాలరైజ్ అయ్యేటప్పుడు ఆ ఓటు పాలిటిక్స్లో ఎక్కడో మిస్ అయ్యింది. వాళ్ళకి ధనం ఉంది, అధికారం ఉంది, రౌడీజం ఉంది, ఇవన్నీ కలిపి నేను అటాక్ చేసే దానిలో 48 బూతులు రిగ్ చేసేసేవారు. ఆ రిగ్గింగ్ బూతుల నుంచి అటాక్ చేసుకుంటా ఈ రోజు కూడా 10-15 బూతులు రిగ్ చేస్తుంటారు వాళ్ళు. అలాంటి స్టేజ్లో వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల నా లీస్ట్ మార్జిన్లో 3-4 వేలతోనే నేను ఎప్పుడూ ఓడిపోతున్నాను. అది ప్రధానమైన కారణం. ప్రజల వల్ల నేను ఓడిపోలేదు, ప్రజలు సహకరించకపోవటం వల్ల నేను ఓడిపోలేదు. ఈ చిన్న స్మాల్ టెక్నిక్స్ వల్లే అది జరుగుతుంది. చూద్దాం, ఎప్పటికైనా నేను వదలను. ఇదే ఏ రోజుకో ప్రజలు తప్పకుండా నన్ను గెలిపిస్తారు, చూస్తాను. పిఆర్పిలో మీకు బాగా ఇంప్రెస్ చేసిన అంశాలు అంటే ఏం చూసి మీరు పిఆర్పి వైపు వెళ్ళారు? చిరంజీవి గారు ఒకరేనే పిలిచారు, ఒకటి. రెండు, చిరంజీవి గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచి మనసున్న మనిషి, ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. నేను చాలాసార్లు దగ్గరలో నుంచి గమనించాను. మంచి చేయాలి. ఇన్నాళ్ళు నాకు సినీ జీవితం, రామారావు గారి లాగా ఆయన కూడా ఆలోచించాడు. ఇన్నాళ్ళ సినీ జీవితం ఇది పూర్తయింది, నాకు మెగాస్టార్గా ప్రజలు ఇంతవరకు అవకాశం ఇచ్చారు, ఏదో ఒకటి చేయాలని తపనలో ఉండేవాడు ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఎందుకు ఆయన పార్టీ రన్ చేయడానికి ఇష్టపడాల.
ఏదో ఆయనకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగాను మరెక్కడో ఆయనకి నెగిటివిటీ. నాకు తెలిసి 75 లక్షల ఓట్లు పడ్డాయి, 18 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచారు, చాలు. అది కంటిన్యూ చేస్తుంటే 14లో వ్యాక్యూమ్ వచ్చింది, గ్యారంటీగా చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు. అవును. ఈజ్ ఓన్లీ వన్ పర్సన్, అతనికే ఆప్షన్ ఉంది 2014లో అవటానికి. గ్యారంటీ కాపులకు ఒక నాయకత్వం వచ్చి ఉండేది, చిరంజీవి గారు ఆశ నెరవేరి ఉండేది, ఆయన ఎమ్మెల్యే చేయగలిగి ఉండేవాడు కూడా ఆయన ముఖ్యమంత్రి అంటే. ఇది ఆయన మీద నాకున్న నమ్మకం. మీరు అంటే ఇప్పుడు కీలక దీనిలోనే ఉండారు కదా సార్, కీలక చాలా మెంబర్ గానే ముఖ్యమైన రోల్ చేశారు. అవును చేశారు జిల్లా కదా. పార్టీ మరి ఇట్లా ప్రెసిడెంట్ పార్టీ విలీనం చేస్తున్నప్పుడు కానీ నన్ను అలా అడిగారు, మిమ్మల్ని సంప్రదించారు. అడిగారు అరవింద్ గారు వాళ్ళు అడిగితే నేను చెప్పాను, వద్దండి పార్టీ అలా విలీనం చేయదు, ఇది మీరు సృష్టించిన మానసపుత్రిక, దీన్ని మీరు విలీనం చేయకండి, ఎలియన్స్ పెట్టుకోండి కాంగ్రెస్తో, పార్టీతోనే ఎలియన్స్ పెట్టుకోవచ్చు, విలీనం అన్నది కరెక్ట్ కాదు, నాకు ఇష్టపడట్లేదని చెప్పాను. లేదు టాక్స్ అయిపోయాయి అన్నారు. ఇష్టం. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దీనికి వస్తే ఏం చూసి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు సార్? నాది ముందు నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా, నేను ఇప్పుడు వైఎస్ఆర్ గారితో ఉండటం నాకు అలవాటు. ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో కలిపేశారో మళ్ళీ నేను ఒంటరి అయిపోయాను. అవును. మళ్ళీ ధర్మంతో నాకు పోరాటమే, ఇంకెందుకని నేను ఒంటరి ఉద్యమాల్లో ఉన్నాను. అప్పుడే ఈ కాకరాపల్లి ఉద్యమం ఇవన్నీ చేయటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన తర్వాత నన్ను వారు పిలవటం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కూడా మీరు ట్రావెల్ చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మీరు మీ రాజకీయ ప్రస్థానం నడిపించారు కదా, వాళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా మీకు అనిపిస్తాయా? ఇద్దరితో చాలా క్లోజ్గా ఉంటాను. అవును. సార్తో ఇంకెక్కువ, రాజశేఖర రెడ్డి గారితో చాలా ఎక్కువగా ఉండేవాడిని. మార్నింగ్ 4:30కి వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి, ఆయన టీ కాఫీ తాగి పేపర్ చదువుకుంటా నాతో మాట్లాడారు. ఒక 5-6 అప్పుడు అపాయింట్మెంట్ ఉండేది. ఆ టైంలో నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఆ టైంలో పెట్టాను, ఓకే, మాట్లాడేవాడిని. ఆయన ఏంటంటే ఒక తండ్రిలా ఒక అందరికీ చూసుకునే తత్వం, మంచి చేయాలనుకునే తత్వం, ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గారి దగ్గర స్పష్టంగా మనం చెప్పుకోగలం. ఆయన వింటారు, దానికి తప్పకుండా చిన్నపిల్లోడు చెప్పినా పెద్దోడు చెప్పినా వింటారు, దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు, మంచి సలహా మనం ఇవ్వగలిగితే. రాజశేఖర రెడ్డి గారిదంతా బై హార్డ్ వర్క్ వచ్చారు. ఆయన 30 years కష్టపడ్డారు. ఆయన కూడా చాలా హ్యూమిలియేట్ అయ్యారు, ఒంటరి అయిపోయిన రోజులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు పీసీ ప్రెసిడెంట్గా, అపోజిషన్ లీడర్గా అలా కష్టపడిన తర్వాత లాస్ట్లో 52వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఎంతో కష్టపడితే పాదయాత్ర చేసిన తర్వాత అయ్యారు. ఆయన ఈజీగా అయిపోలా. ఆ వారి బిడ్డ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వారిద్దరిలో కష్టపడి వచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఈయన గోల్డ్ స్పూన్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే కొన్ని సిమిలారిటీస్. ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నాడు అంటే వాళ్ళ ప్రాణమైనా పెడతారు, అలాంటి మనుషులు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీకు మనసులో ఆయనకి మనం నచ్చాలే కానీ మీరు ఆయనకి ఏమీ అడగక్కర్లేదు, మీ కష్టాన్ని ఆయనే క్లియర్ చేస్తాడు, ఏ సమస్యనో మీరు క్లియర్ చేస్తాడు. మిమ్మల్ని అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తాడు, ఎంపీని చేస్తాడు, మంత్రిని చేస్తాడు, పక్కన కూర్చోబెట్టించుకుంటాడు. అవసరమైతే అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేనే దానికి ఉదాహరణ. ఈయన 14 నుంచి పోటీ చేసిన దానిలో ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒక టీ ఖర్చు కూడా నాకు కాల, నన్ను ఎమ్మెల్సీ చేశాడు. ₹1 నాకు వైసీపీలో ఏ ఎన్నికల్లో కూడా ఖర్చు కాకుండా ఆయనే అంతా చూసుకున్నాడు. మొన్న ఖర్చు పెట్టాము 24 ఎమ్మెల్సీగా అంటే ఇవ్వడానికి మీకు మెయిన్ కారణం మీరు ఏమనుకుంటున్నారు సార్? అదే గట్టిగా పనిచేస్తాడు, అంటే అన్నిసార్లు ప్రయత్నించి ఓడిపోతున్నారు, గట్టిగా పనిచేస్తాడు, అచ్చెన్నాయుడు మీద ఇళ్ల మీద గట్టిగా మంచి వాయిస్ ఉంది, తిరుగుబాటు చేస్తాడు, నిజాయితీగా ఉంటాడు, మా కుటుంబాన్ని నమ్ముకుంటాడు, మా కుటుంబం అంటే ఆయనకి విధేయత ఉంది, కాబట్టి ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఆయన మనసులో ఉండేది, ఇచ్చారు అలా. సో అలాంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. లేనివేంటి సార్ ఆయనలో ఉన్న ఇంట్లో కొన్ని మిస్ అవుతున్నాయి, ఉంటే బాగుండు అన్నది ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ క్యాడర్తో మింగిల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్తో తక్కువ ఉంటుంది. అది నేను గమనించింది. రాజశేఖర రెడ్డి గారిలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తే 30 years ఆయన చీఫ్ మినిస్టర్, ఇంకెవరిని ఆపలేరు. కాకపోతే కొంచెం క్యాడర్కి ఆయనకి గ్యాప్ వచ్చేసింది, లీడర్స్కి ఆయనకి గ్యాప్ వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆయన దగ్గరికి వరదల క్యాడర్ వస్తుంటారు, వెళ్తుంటారు, ఓపెన్ గేట్స్, అక్కడ ఏం స్క్రీనింగ్ ఉండదు. ఇక్కడ కొంచెం ఇలాంటి అడ్డంకులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ లైన్లో వెళ్తే ఇంకా తిరుగుండదు. అది కొంచెం అలా అయితే బాగుండని మాకు అనిపిస్తుంటుంది. ఇద్దరిని చూసిన మేము, వాళ్ళ అభిమానులుగా ఉన్న మేము, వాళ్ళు బాగుండాలి అనుకునే మేము, ఇది మేము కోరుకుంటాం. రీసెంట్గా జరిగిన ఇష్యూస్ మీకు తెలుసు, పార్టీ నుంచి సస్పెన్షన్ అని ఇవన్నీ అన్నారు కదా, మీ మనసులో ఒకవేళ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఉండి ఆయన ప్లేస్లో
సీఎంగా ఉండొచ్చు, పార్టీ అధినేతగా ఉండొచ్చు. మీ మీద ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏదైతే ఇష్యూని చూపించి వాళ్ళు సస్పెన్షన్ అంటున్నారో, ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే మీకు ఇదే పరిస్థితి ఎదురయ్యేదా, లేకపోతే అవి ఉండేది కాదా? నాకు రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పుడూ శత్రుత్వం ఇది ఇలాంటివి రావు. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడూ రాదు. ఇద్దరి దగ్గర కూడా నాకు రాదు. ఇద్దరు నన్ను పర్సనల్ గా రావట్లేదు, ఇద్దరు బట్ పార్టీ నుంచి జరిగింది కదా. ఇద్దరు సస్పెండ్ చేయరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నా నన్ను చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా నన్ను చేయరు. మరి చేసింది ఎవరు? మా జిల్లా వాళ్ళు, మా జిల్లాకి చెందినటువంటి ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, వీళ్ళు కక్షగట్టి 2007లో ఎలాగైతే రాజశేఖర రెడ్డి దగ్గర నన్ను ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సస్పెండ్ చేయించారో, ఈ రోజు కూడా నా వ్యక్తిగత వ్యవహారాన్ని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయి 22వ సంవత్సరం నుంచి నా వ్యక్తిగత వ్యవహారం నడుస్తుంది. 24లో నాకు టికెట్ వచ్చింది. 25లో 25 ఏప్రిల్లో నాకు సస్పెండ్ చేశారు. అంటే ఇన్సిడెంట్ జరిగిన 7-8 నెలల తర్వాత అవును, వాళ్ళు ఒత్తిడి తెచ్చారు సార్ మీద. అదేనండి. ఇప్పుడు ఇలానే ఒత్తిడి ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి మీద తీసుకొస్తే ఆయన కూడా ఇలాంటి స్టెప్ తీసుకునే వాళ్ళ? మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా సస్పెండ్ చేశారు కదా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి. అదే అడుగుతున్నా. కానీ చేస్తూ కూడా ఆయన బాధపడ్డారు. ఆ సస్పెన్షన్ నాకు లిఫ్ట్ చేసేయాలని కేకే గారికి, ఇప్పుడు కేశవరావు గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, స్వయంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీనివాస్ లాంటి కుర్రాడు మనకు ఉండాలి, లిఫ్ట్ చేసేసి శ్రీనివాస్ని జారీ చూసుకోండి అని చెప్పారు ఆయన. అదే ఆదేశాలు జారీ చేస్తారు. అప్పుడు ధర్మాన ప్రసాద్ అక్కడికి వెళ్ళి నేను కావాలో దువ్వాడ శ్రీనివాస్ కావాలో తేల్చుకోండి, లిఫ్ట్ చేయడానికి వీలు లేదని కండిషన్ పెట్టాడు. అంటే అప్పుడు అతను రెవెన్యూ మినిస్టర్, నేను ఎంత జూనియర్ లీడర్ని, నన్ను ఎలాగ అతను ధర్మాన్ని వదులుకొని నన్ను ఎలా పెట్టుకుంటారు? గతి లేని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు నన్ను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సేమ్, మీరు శ్రీనుని పెట్టాలనుకుంటే మమ్మల్ని వదిలేయాలి. పార్టీ హెడ్గా ఒక ఎక్స్ సీఎంగా ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, అంత కంట్రోల్ ఉంది, పాలిటిక్స్ అంటే అంత అవగాహన ఉన్నప్పుడు ఆయన బ్యాలెన్స్ చేయగలరా? చేస్తారు, ఇంకా టైం ఉంది కదా, కంగారు ఇంకా 29 ఎలక్షన్, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మొన్ననే కదా అయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇప్పటికిప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి చేయగలిగింది ఏం లేదు కదా. ప్రజలు ఏవో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, ఏదో ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటాయి, పోలీసు ఇబ్బంది ఉంటుంది, లేకపోతే కలెక్టర్ గారి దగ్గర సమస్యలు ఉంటాయి, వాటికి వెళ్తాం అంతే తప్ప ఇప్పుడు 28వ సంవత్సరం వరకు 29 వరకు ఏం పని లేదు. 28 నుంచి సొసైటీలో రూలింగ్ పార్టీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అపోజిషన్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అంతే కదా సార్, చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు, అంతేనే కదా సార్, మీరు అపోజిషన్లో ఉన్నారు కదా. నేను అన్నది ప్రజా అవసరాలు ఎప్పుడు ఉంటాయి, ప్రజా అవసరాల కోసం ప్రతిపక్ష పాత్ర వహించాలి. నా సస్పెన్షన్ గురించి మీరు అడిగితే అవును, సస్పెన్షన్ ఎత్తేయాల్సిన అవసరం ఇప్పుడే లేదు, ఇంకా టైం అలా అంటున్నారు. ఓకే ఓకే, టైం ఉంది కాబట్టి దానికి ఇంకా ఎలక్షన్ దగ్గరలో నిర్ణయాలు వస్తాయి, ఇంకా డీలిమిటేషన్స్ అవుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను కూడా పార్టీలో ఉండి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేవాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఒకటే, లేనప్పుడు ఒకటే, సస్పెండ్ చేసినా ఒకటే, అప్పుడు ఇప్పుడు ఒకటే మాట నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు దైవ సమానుడు, ఆ కుటుంబంతో నేను ఎప్పుడూ ఉన్న వ్యక్తిని, ఇలాగే ఉంటామని చెప్తున్నాను తప్ప మాట మార్చను, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించను, ఇంకో పార్టీని ఇంతకాలం తూర్పార పట్టిన నేను అనవసరంగా ఇప్పుడు పొగడను. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ 2029 వాటర్ ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా మిమ్మల్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి తీసుకుంటారు అనే హోప్ మీదే ఉన్నారా? ఆ నమ్మకం మీద ఉందా? ఉంది. లేదు అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి అయితే మీరు ఆ హోప్ మీద ఉన్నారు, వైఎస్ఆర్సీపీతోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో నేను ఉన్నాను. మీకు కోపం రాలేదా ఆయన మీద? లేదు, నాకు రాలేదు, అసలు రాలేదు. నిజం చెప్పండి. రాదు. అంటే ఆయనతో నేను ఆర్గ్యూ చేసి సాధించుకోగలను, ఆయనతో మాట్లాడగలను, అంత గట్టిగా ఒక స్నేహితుల్లాగా ఒక అన్నదమ్ముల్లా మాట్లాడుకుంటాం మేము. ఆయన మీద నాకెందుకు కోపం? నాకు ఆయన తక్కువ చేశాడు. ఇలాంటి డెసిషన్లు నేనే ఆలోచించాలి తప్ప ఆయనకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను ఎమ్మెల్సీని చేశాడు, 3 సార్లు టికెట్ ఇచ్చారు, ఆయనే అన్ని బాధ్యతలు చూసుకున్నారు. ఒక పెద్ద పోర్టు, మూలపేట పోర్టు కడుతుంటే ఆ బాధ్యతలను నా చేతిలో పెట్టారు. ఎవరు చూస్తారు ఇవన్నీ? నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. 100 మందిలో 1000 మందిలో ఆయన ఉన్నా నేను ఒక పని చెప్తే చిటికలో చేశారు. ఇప్పుడు ఏదో బాధ వచ్చింది, ఆయనకి నేను ఇబ్బంది ఎలా పెడతాను? ఆయనకి సమయం వచ్చే వరకు నేను ఆగుతాను. ఒక స్టెప్ మీరు తీసుకున్నారు, అది పార్టీకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నా ఐడెంటిటీ ఇది కదా. నేనే స్టెప్ తీసుకున్నాను. మీ రీసెంట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు సార్, మాధురి గారి ఇష్యూ. అది నా పర్సనల్, ఉంటుంది సార్. నేనేమంటున్నానంటే భూమి మీద ఎవరికి లేదు, ఉంది. ఆ స్టెప్ తీసుకునేటప్పుడు ఇది పార్టీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమన్నా మచ్చ అంటుతుందా? ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్ గారు కాదు కదా సార్. మీకు అంటిపోతుంది, శ్రీను వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది, శ్రీనివాస్ని సస్పెండ్ చేయండి అని ఒత్తిడి తేవటం వల్లే కదా సస్పెండ్ చేశారు. మరి అవును, పనిష్మెంట్ పడ్డాను కదా, అవును, శిక్ష అనుభవిస్తున్నాను కదా. అవును. దీనికి రెమెడీ ఏంటి? ఈ శిక్షలో నా తాలూకు తప్పు ఏంటి?
అవన్నీ కూడా అబ్జర్వేషన్స్ చేస్తారు. శ్రీని అన్నది ఆకతాయితనంగా తిరగటానికి కాదు, కుటుంబపరమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో శ్రీను ఒక పటిష్టమైన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంతో ఉంటున్నాడు. మేమేదో ఆకతాయిగా తిరుగుతున్నాడేమో, ఒక ఎమ్మెల్సీగా ఉండి రాజకీయ నాయకుడిగా ఉండి పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయటం ఏంటి అని మేము అనుకున్నాము. కానీ అలా కాదు, శ్రీను స్ట్రాంగ్ డిసిషన్ ఫ్యామిలీ పట్ల తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఇప్పుడు మాధురితో తను తీసుకున్న నిర్ణయంతో కఠినంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. ఇతనేం ఆకతాయిగా తిరిగే మనిషి కాదు అన్నది ఇప్పుడు అర్థమైంది కదా ఒక ఏడాది కాలంలో. ఇంకా అర్థమవుతుంది కదా ఫ్యూచర్లో. వ్యాపారాలు చేసుకుంటున్నాడు, వ్యక్తిగతంగా 10 మందిని జీతాలు ఇచ్చి పెంచుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు, రాజకీయం చూసుకుంటున్నాడు, ప్రజలకు నచ్చజెప్పుకున్నాడు. కింద పడిపోయిన ఆయన ప్రజల్ని కన్విన్స్ చేసి 60-70% పాజిటివిటీకి వచ్చేసినాడు. శ్రీన్ అంటే ఈరోజు అందరూ కూడా ఆయన చేసిన దానిలో తప్పే ఉందని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు సపోర్ట్గా నిలబడే ఒక టీం కూడా తయారైంది. ఫాలోయింగ్ ప్రజలు అభిమానం, ప్రజలు గౌరవంతోనే కదా మేము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఒక ఫోటో తీయమనో, ఒక ఫోటో తీసుకుంటామనో, లేదో మీరు మా ఇంటికి రండను, మా ఫంక్షన్కి రండను, మా కార్యక్రమానికి రండను, మీరు వస్తే మాకు చాలను ఎదురు చూసేవాళ్ళు ఎక్కడ చూసినా మాకున్నారు. సో పెరిగారంటారు ఇలా మేము చెప్పిన దాన్ని కన్విన్స్ అయ్యారు జనం కన్విన్స్ అయ్యారు. జనానికి మేము చేసింది, చాలామంది ఏం చేస్తారంటే తప్పులన్నీ చేసి చొక్కా వేసేస్తారు. ఆ చొక్కా తీస్తే మచ్చలు ఉంటాయి. నేను అలా కాదు, చొక్కా విప్పి ఇదిగో నా మచ్చలను చూపించాను. మనం తప్పు చేస్తే ఏ కారణాల వల్ల ఈ తప్పు చేయాల్సి వచ్చింది అన్నది జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు. ప్రజలకి ఈ విషయాన్ని ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, మనం ఏదైనా సొసైటీలో తప్పు జరిగేటప్పుడు ఆ తప్పు చేయడానికి గల కారణాలను ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే తప్పకుండా జనం అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. అందుకు నేనే ఉదాహరణ. ఎస్, పబ్లిక్ కన్విన్స్ అయ్యారు నేను చెప్పిన మాటలకి. కన్విన్స్ అయ్యి నిజమని నమ్మి ఈరోజు మాకు గౌరవిస్తున్నారు. మా వ్యాపారాల్లో కానీ అన్నింటిలో కూడా, రాజకీయంగా కానీ మా టెక్కల్లో కానీ ఎక్కడ చూసినా గౌరవిస్తున్నారు. ఇంతెందుకు, ఎన్నికల్లో 22 జరుగుతున్న ఇన్సిడెంట్లో 24లో నేను పోటీ చేస్తే నా మెజారిటీ 70,000 అని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు డబ్బాలు కొట్టాడు. అంటే చెప్పాడు, 70,000 దాటి వస్తుంది, నాదే హైయెస్ట్ అన్నాడు. 32,000కి ఆగిపోయాడు. పైగా వైసీపీ అభ్యర్థులందరికన్నా ఎక్కువ ఓట్లు నాకే వచ్చాయి, 76,000 ఓట్లు పైచిలకు. ఒకటి. 2, అతని ద్వారా టికెట్లు పొందినోడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతని ద్వారా టికెట్లు పొందినోడు 54,000, 49,000, 45,000 కనీస మెజారిటీ. కానీ ఈయన మెజారిటీ మాత్రం 32,000. ఎందుకు? మరి ప్రజలు నన్ను వ్యతిరేకిస్తే, ప్రజలు నా తీరుని ఇష్టపడకపోతే, నాకు ఎండగట్టాలనుకుంటే అచ్చెన్నాయుడికి 70,000 రావాలి కదా. మరెందుకు 32,000కి ఆగిపోయినాడు? నాకెందుకు 76,000 రావాలి? అందరు అభ్యర్థుల కన్నా ఇంత కూటమి వేవ్లో కూడా. అంటే ప్రజలు మాలో ఉన్న విషయాన్ని గుర్తించారు, నిజాలని పరిశీలించారు, శ్రీందు తప్పు లేదని నమ్మారు. కాబట్టి ఎన్నికల్లోనే నాకు సహకరించారు. ఇంకా రానున్న ఎన్నికల్లో ఇంకా గట్టిగా నిలబడతారు నాకు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు కదా. చూస్తుండేటప్పుడు ఓహో అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు ఇది ఇలా మారింది, శ్రీనివాస్ని ఎందుకు మనం తీసుకోకూడదని అనుకోవడానికి ఒక స్కోప్ దొరికింది కదా. ఎవరైతే నన్ను సస్పెండ్ చేయమన్నారో వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక అవకాశం దొరికింది కదా. నేను అది క్రియేట్ చేసుకోగలిగాను. బట్ ఆ రోజున ఈ స్టెప్ తీసుకునేటప్పుడు మీకు భయం లేదా సార్? ఎందుకు భయం? తప్పు చేస్తే భయపడాలి. అంటే మనము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రైట్స్ తీసుకుంటే, లా తీసుకుంటే, చట్ట ప్రకారం మనం తీసుకుంటే అది తప్పే కదా సార్. అప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఏం జరుగుతుంది, భార్యాభర్తలు ఇద్దరి మధ్య అవగాహన కుదరకపోతే భార్య భర్తను చంపేస్తుంది, కాంక్రీట్లో వేసేసి కలిపేస్తుంది, బిర్యానీలో ఇంజెక్షన్ కలిపేసి చంపేస్తుంది, స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తుంది. భర్త భార్యను చంపేస్తున్నాడు. లేదా ఇద్దరు ఒకరికొకరు గొడవపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో భర్త ఉరేసుకుంటుంటే వీడియో తీస్తాడు. అలా మేము చేయలేదే. ఇది ఎందుకు జరుగుతుంది? మనందరం మనుషులం, మనందరం మానవులం. 850 కోట్ల మంది జనం ఈ విశ్వంలో ఉన్నాం. తరాలు మారినా, యుగాలు మారినా మనిషి మనసు మారదు, మైండ్ మారదు. సో ఈ గొడవలు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నవే. బయటికి కనపడినవాడు, బయటికి రానివాడు, బయటికి చెప్పుకోనివాడు నిజాయితీ కాదు. ప్రతి ఒక్కరు అనుభవిస్తుంది. అలాంటి వాడిని కాబట్టి ఇది బయటకు ఎక్స్పోజ్ అయింది. నేను ఒక ఫెరోషియస్ లీడర్ కాబట్టి నేను ఎక్స్పోజ్ అయ్యాను. నా ఇంట్లో కూడా సమస్య వచ్చింది. వచ్చేటప్పుడు ఆ సమస్య 4 వాల్స్ మధ్య పరిష్కారం అయితే బాగుండేది.
అది మీడియాకి, పబ్లిక్కి, అది ఆఖరికి పార్టీ అధిష్టానం. అంటే అందరు అన్నది కూడా ఒకటే కదా సార్, ఏదైనా ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండొచ్చు, అది ప్రాపర్ గా డివోర్స్ తీసుకొని ఇదంతా చేసుకొని పద్ధతి ఫాలో అయితే ఇంత ఇష్యూ వచ్చేది కాదు కదా అంటున్నా. తాడు తెగే వరకు లాక్కూడదు, తాడు తెగే వరకు లాగేసినాం. మా కుటుంబాల్లో జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత నాకు కొత్త స్నేహం, కొత్తగా నాకు నిలబడి, నాకు అండగా ఉండి, నా ఎన్నికలు నిర్వహించి, నాకు అన్ని సమస్యల్లో నా ఇంటి నుంచి సమస్య వచ్చినప్పుడు కూడా నా పక్కన నిలబడి, ఆమె కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర నష్టపోయినా నా కోసం నిలబడిన వ్యక్తికి నేను అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు లేకపోతే లోవర్ కోర్టు ఆర్డర్స్ వరకు వెయిట్ చేస్తే మేము కాలం గడిచిపోతుంది. కుదరదు. ఇవి కూడా మాటల వరకే బాగుంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఇలాంటి విషయాలు విమెన్ ఈజ్ నాట్ ద అసెట్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక మగాడి తాలూకు ఆస్తి కాదు విమెన్. తన సొంత నిర్ణయం తీసుకుని ఉండొచ్చని సెక్షన్స్ని ఈరోజు ఇది నేరం కాదు. ఇప్పుడు మేము తిరిగి ఇలా ఉండటం అన్నది నేరం కాదు. సుప్రీంకోర్టు డివోర్స్ తీసుకొని చేస్తే నేరం కాదు సార్, మీరు డివోర్స్ తీసుకొని చేస్తే నేరం. అంతవరకు ఆగలేము, అంతవరకు అవదు కదా. ఎక్కడ ఉండాలి? నాకెవడు భోజనం పెడతాడు? సరే, నాకెవడు భోజనం పెడతాడు? 1 year మా అమ్మ దగ్గర ఉన్నాను నేను. 1 year మా అమ్మ దగ్గర ఉన్నాను. మా అమ్మకి 80 సంవత్సరాలు. నా దగ్గర ఉండవలసిన తల్లి దగ్గర నేనున్నాను. ఎన్నాళ్ళు ఉంటాను తల్లి దగ్గర? నాకెవరు చూస్తారు? నా ఎలక్షన్ ఎవరు చూస్తారు? నా పర్సనల్ ఇష్యూస్ ఎవరు చూస్తారు? నా భోజనం ఏంటి? నా గానాబాజీ నా హంగామా అంటే ఇది 1 day లో జరిగింది కాదు, మీకు ముందు నుంచే జరుగుతుంది, తెలుస్తుంది కదా. మీరు ప్రాపర్ గా ముందే ప్లాన్ చేసుకొని 22 నుంచే జరుగుతుంది కదా. యాజ్ ఏ పొలిటీషియన్ గా మీరు పబ్లిక్ వాటి ఇష్యూస్ మీద ఇంత ఫైట్ చేసి ఇంత అవగాహనతో పబ్లిక్ కి నిలబడగలిగిన ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన ఓన్ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ చేసుకోలేరా అని బయట పబ్లిక్ 28 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం సార్ట్ అవుట్ చేసుకోవడానికి. అది మరి అవదు, సెట్ కాదు. కాబట్టి నేను వదులుకోవాల్సి వచ్చింది. 28 years స్ట్రగుల్, ఒక రోజుది కాదు అది. సో అది చెప్పుకుంటే మళ్ళీ పాత. ఇప్పుడు అది వినేందుకు కూడా సిద్ధంగా లేరు. అది ఓల్డ్ అయిపోయింది. సో ఎప్పుడైనా కుటుంబాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి? నేను ఎందుకు వదులుకుంటాను చెప్పండి? తప్పదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుని ఎవరికి అన్యాయం చేయలేదు. ఆమెకు మొత్తం ఆస్తులన్నీ రాసిస్తున్నాను వాణి గారికి. అలాగే పిల్లల్ని చూసుకుంటున్నాం. మరి నాతో నిలబడినట్టు మాట్లాడుతుంటారు సార్, మీ పిల్లలతో మాట్లాడుతుంటారు. అలాగే మాధురి గారితో కూడా ఉన్నాం కాబట్టి ఈమెని కూడా నేను చూసుకోవాలి, నా కోసం నిలబడిన ఆమెను నేను చూసుకోవాలి, అలాగే పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ బాధ్యతలు ఎత్తుకున్నాం. ఫస్ట్ ఈ బాధ్యతలన్నీ పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ప్రజలకు చెప్పాం. ఇవన్నీ పక్కన పెట్టేసి కోర్టు ఆర్డర్ వరకు ఆగితే నేనేనో పోతాను, ఈ పోయేనో వస్తాయి ఆర్డర్. కాబట్టి ఇవన్నీ కుదిరే పనులు కావు. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చట్టం, న్యాయం, ధర్మం, చట్ట ప్రకారం చేస్తున్నారా అడగటం చాలా. ధర్మరాజు ఒక మాట చెప్పారు, ఈ భూమి మీద సులువైన పని ఏంటంటే ప్రశ్నించడం, కష్టమైన పని ఏంటంటే సమాధానం చెప్పడం. సో ప్రశ్నిస్తారు. ఇప్పుడు మీరు ఇది ఇంటర్వ్యూ ఇస్తుంటే ట్రోలర్స్ ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఏం పోయింది? బట్ సొసైటీలో అందరూ ఇలానే చేయడం మొదలు పెడితే సార్ నో అందరూ చేయకూడదని నేను చెప్తున్నాను. నేను చేసింది రైట్ అని చెప్పట్లేదు, నేను చేసింది తప్పదు. ఒకరిని చంపలా, నేను చచ్చిపోలా, 10 మందికి హింసించలా, అందరూ బాగుండేటట్టు చేశాను. ఇది కొత్త ట్రెండ్ అనుకోండి, కొత్త జీవితం అనుకోండి. చంపేస్తాను, ఎందుకు మొహమాటం? ఇది జీవితం అండి. మీరు నేను సొల్యూషన్, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసేవాడు ఒకసారి వాళ్ళ చిన్న అన్న, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ మేనమామ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలతో ఇదే సమస్య ఉంటుంది. ఇంట్లో ఒకడికేనే ఉంటుంది. 10 మంది కుటుంబంలో ఉన్నామంటే 10 మందిలో ఒకడైనా ఇలా అలాంటి పరిస్థితి అనుభవిస్తారు సార్. చంపుకుంటున్నారు. స్థితి నిమిషానికి ఒకటి దేశంలో ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఇది ఇంటర్వ్యూ పూర్తిలో మరొకటి వస్తుంది సోషల్ మీడియాలో, వస్తూనే ఉన్నాయి చంపుకోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవి రీసెంట్ గా వస్తున్నాయి, 5-6 నెలల నుంచి. అవును, అప్పుడు వచ్చి ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా డిఫెండ్ చేసుకోవడానికి ఇలాంటి న్యూస్ అక్కడికి నేను డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎవరినో కన్విన్స్ చేయవలసిన అవసరం లేదు, తిట్టేవాడికి సమాధానం చెప్పవలసిన కర్మ కూడా నాకు లేదు. అది నా ఇష్టం, నా లైఫ్. నేను ప్రజలకు చెప్పాను, ప్రజలు కన్విన్స్ అయ్యారు. చూడండి, 10 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర తెలంగాణ కలిపి, ఇందులో ట్రోలర్స్ అంతా కలిపి మహా అయితే వేలల్లో ఉంటారు. ఈ 10 కోట్లు ఎక్కడ, ఈ వేలు ఎక్కడ? వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఎవడైనా మనకు చూస్తారా? లేకపోతే మన కష్టాలు చూస్తారా? నాకు నేనే చూసుకోవాలి, మా కుటుంబాలు మేమే చూసుకోవాలి తప్ప ఎవడు మనకు చూసేవాడు ఉండడు. మా లైఫ్ మాది, మా నిర్ణయం మాది. ఎవడేటనుకుంటే మాకు ఇంటర్వ్యూతో సంబంధం.
ఒక మాట సార్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కదా, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక మాట అన్నాను, ఇలా చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలానే చేయమని మీరు అంటున్నారు, నేను మీరే అన్నారు, చెప్పట్లా, నేను అలా అన్నారు కదా, నేను చెప్పను. చేయకూడదు కూడా నేను చెప్పను. నో, మీరు చేయకూడదు కూడా, చేయకూడదు కూడా, ఇది తప్పదు కానీ అలాంటి సిచ్యువేషన్ మేము తప్పే కాబట్టి ఓకే మేము చేసింది తప్పే అంటున్నారు కదా, తప్పని పరిస్థితుల్లో మేము చేసాం. నేనేమంటున్నానంటే ఇలాంటి ఇష్యూస్ మేము చేసి మేము తీసుకునే నిర్ణయంలో ఎవరిని బాధించకుండా కూడా చూసుకుంటున్నాం, అది గమనించాలి. ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం, ఆర్థిక ఇబ్బందులు మా 2 కుటుంబాల సైడ్ కూడా లేకుండా చూసుకుంటున్నాం. చదువులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వివాహాలు కానీ, అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. చేస్తూ ఒక పెయిన్ తీసుకుని నిలబడుతున్నాం, వదిలేయట్లా. చాలామంది వదిలేస్తారు, మాకెందుకని పడేసిన వాళ్ళు ఉన్నారు, విడిచిపెట్టేసిన వాళ్ళు, కూతుర్లు వదిలేసిన ఉన్నారు, కొడుకులు వదిలేసిన ఉన్నారు, భార్యను వదిలేసిన ఉన్నారు, ఆమె అడుగు తింటున్న చూడని వాళ్ళు ఉన్నారు. మేము పని చేయట్లా. ఎవ్రీ మినిట్ మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, బాధ్యతలు తీసుకున్నాం. ఇది మా తీరు. ఇష్టం ఉంటే ఆమె ఫాలో అవ్వండి, లేదా మానేయండి, మాకేం పోయింది, మాకేం సంబంధం. ఇప్పుడు మీరు అంటే 28 years ట్రై చేశారు, బట్ అవ్వలేదని అంటున్నారు కదా, మీలాగా ఒక నెక్స్ట్ ఎవరైనా యంగ్ జనరేషన్లో కానీ ప్రతి ఇంట్లో సమస్య ఉన్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి సార్, ఉండకుండా ఉండవు సార్. ఒకవేళ ఉండలేదు అని చెప్తే అది అబద్ధం. ఉంటుంది సార్, ఇలా బయటపడకుండా దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటే మంచిదని మీ ఉద్దేశం? ఎవరు ఒకళ్ళు తగ్గాలి. భార్యాభర్తల్లో ఏంటంటే భర్త అయినా తగ్గాలి, భార్య అయినా తగ్గాలి. తగ్గి కొంత సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఇద్దరూ ఫైట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే మారిపోతుంటాయి. 4 walls మధ్య డెసిషన్ చేసుకోవాలి, రహస్యం ఉండాలి. రహస్యం బట్టబయలైతే ఎవరు ఏం చేయలేరు, పోతాం. అక్కడ అది కాకుండా చూసుకోవాలంటారు మీరు. రహస్యం మెయిన్ పాయింట్ అది. 4 walls దాటి రాదు. అదే సార్, ఎన్నున్నా సరే ఇంట్లో ఒకసారి ఆ రహస్యం బయటకు వచ్చింది అనుకోండి, అందరూ ఓపెన్ అయిపోయింది. ఓల్డ్ ఏజ్ పాలిటిక్స్కి న్యూ ఏజ్ ఇప్పుడున్న మోడర్న్ పాలిటిక్స్లో మీకేం డిఫరెన్స్ అనిపిస్తుంది? ఒక పొలిటీషియన్గా మీరు చెప్పండి. పూర్వం రాజకీయాలు, నేను చిన్నప్పుడు ఇంటికి లెటర్ రాసి నాకు మనీ ఆర్డర్ పంపించండి అనే రోజుల నుంచి, అంటే మా ఫాదర్కి మెసేజ్ మదర్కి ఇవ్వాలంటే 4 days పట్టేది. నేను కాకినాడ చదువుకునే రోజుల్లో. ఇప్పుడు కావాలంటే 1 second నేను మెసేజ్ పెడితే వెంటనే ఫోన్పే చేస్తారు ఫాదర్ గారు, మదర్ గారు. ఆ రోజుల్లో మాకు 3 days వెళ్ళేది లెటర్, మళ్ళీ ఎంఓ రావడానికి మరో 3 days పట్టేది. నాకు అమౌంట్ రావాలంటే నేను చదువుకున్న రోజులు 6 days పట్టేది. అప్పుడు ఆ రోజుల్లో నుంచి ఈ రోజులకి నేను మధ్యస్థంగా చూసిన అనుభవంతో నేను చెప్పాను. ఈ పీరియడ్ అంతా మీరు ట్రావెల్ అయ్యారు. పూర్వ రాజకీయాలు ఎలా ఉండేవంటే ఒక నాయకుడికి ఒక గౌరవం ఉండేది, ఒక రెస్పెక్ట్. ఆ నాయకుడికి కూడా ప్రజల పట్ల ఒక భక్తిభావం ఉండేది. ప్రాంతాల పట్ల ఎలాగైనా అభివృద్ధి చెయ్యాలి, నేను ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉండేది నాయకుడికి కూడా. ఇప్పుడు నాయకుల్లోనూ లోపాలు ఉన్నాయి, ప్రజల్లోనూ లోపాలు ఉన్నాయి. ప్రజల్లో ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఒక నాయకుడు ఒక ఊరికి వస్తే, పూర్వం రోజుల్లో మా చిన్నప్పుడు ఆ ఊరు ప్రజలు ఏం అడిగేవారంటే, ఆయన్ని ఓ మర్రి చెట్టు కిందనో ఎక్కడో కూర్చోబెట్టి, ఓ చైరేసి కూర్చోబెట్టి ప్రజలందరూ కూర్చొని మా ఊరికి ఏమి ఇస్తారయ్యా అని అడిగేవారు. బడి లేదు, విద్యుత్ దీపాలు లేవు, లేదా డ్రైనేజెస్ లేవు, లేదా దేవాలయం లేదు, ఇలాంటివి అడిగేవారు. ఆసుపత్రి లేదు అని అడిగేవారు. ఇప్పుడు ప్రజల తీరు ఎలా ఉందంటే, మా ఊరికి ఏమి ఇస్తావు కాదు, నాకేమిస్తావు అని ఎవరు అడుగుతాడు? భర్త అడుగుతాడు, భార్య అడుగుతుంది, పిల్లలు అడుగుతారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 నుంచి 4 ఉంటారు. ఈ 4 నాకేమిస్తావు మారిపోయింది. అంటే ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. మాకేమిస్తావు, మా ఊరికి ఏమిస్తావు నుంచి నాకేమిస్తావు అని నాయకుడిని అడుగుతున్నారు. అంటే అతను 4 కలిపి సమానంగా ఓటుకి డబ్బులు ఇవ్వాలి. అక్కడే పోయింది, అక్కడే విలువలు పోయినాయి. విలువలు పోయి ఆయన ఏం చేస్తాడు? డబ్బు రాజకీయాలు ఈ మధ్య కాలంలోనే వచ్చాయంటారా? అంతే. అంటే రాను అంతకుముందు తక్కువ ఉండేది. అప్పుడు ఎలా ఉండేది అంటే, నా చిన్నప్పుడు నాయకులు అలా వచ్చేవారు. 10 పంచాయతీలకి 5 పంచాయతీలకు ఒక లీడర్ ఉండేవారు, ఒక 10-15 గ్రామాలకు ఒక లీడర్ ఉండేవాడు, మండలానికి ఒక లీడర్ ఉండేవారు. లీడర్స్ అందరూ కలిపి ఒక 50 మంది ఉండేవారు. 50 మందితో ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడేవాడు, ఎంపీ అభ్యర్థి మాట్లాడేవాడు. ఈ 50 మంది రాజకీయం చూసుకునేవారు. ఇప్పుడు ఇంటికి ఒకటి తయారైనాడు అంటున్నాం కదా. మండలానికి 50,000 ఓట్లు ఉంటే, 40-50,000 ఓట్లు ఉంటే, ఈ 40-50,000 మందిని కలాలండి. పూర్వం కలవాల్సిన అవసరం లేదండి, వాళ్ళందరి తరఫున 50 మందిని కలిస్తే చాలు. ఇప్పుడు కష్టం ఎక్కువైపోయింది నాయకుడికి. అది ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కలాలా, పర్సన్ టు పర్సన్ కలాలా. కలిసే దానిలో పర్సన్ టు పర్సన్ డీల్ చేయాలా, పర్సన్ టు పర్సన్ మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలా, పర్సన్ టు పర్సన్ అడ్జస్ట్ చేయాలి వాళ్ళకి. అన్ని మీరు చేశారు అడ్జస్ట్మెంట్? ఎవడైనా చేయాల్సింది, మీరు ఎలక్షన్లో ఎవడైనా భారతదేశంలో చెయ్యాల్సిందే, ఇది నగ్న సత్యం. ఆఫ్టర్ ఆల్ దువ్వాడ శ్రీనివాస్ ఎంత, ఎవడైనా చేయాల్సిందే. చేయకుండా గెలిచినోడు ఎవడు చూపించండి ఒకసారి. సో మీరు కూడా మీరు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఇండివిజువల్ గా డీల్ చేయాల్సిందే ప్రతి వాటర్ని.
నేను చేశాను. Hmm. దీనికి పెద్ద విచిత్రం ఇండివిజువల్ రికార్డ్ అవుతుంది. అవును, తప్పే ఉంది. ఏ మొహమాటం లేదా? నాకేం ఒక జరుగుతుంది చెప్పు. అలాగా సార్, జరుగుతుంది. మీరు దుబాటి శ్రీనివాస్ పంచినట్టుగా చెప్పట్లా, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా పంచినట్టు చెప్తున్నారు. ఎవడైనా సరే డబ్బులు వ్యవహారం కానీ, వాగ్దానం వ్యవహారం కానీ, లేకపోతే కన్విన్స్ చేసే వ్యవహారం కానీ ఫేస్ టు ఫేస్ చేయాలంటున్నాను. సరే, అది మీరు ఫేస్ టు ఫేస్ గురించి అడుగుతున్నా. డబ్బులు ఇవ్వాలండి, అవదండి. మారదా? అవదు. సిచ్యువేషన్ మారదంటారా? ఎక్కువ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఒక ఊరికి ఇంత ఇస్తే సరిపోయేది, అప్పుడు బూత్కి ఇంత ఇస్తే సరిపోయేది. అచ్చా, సో మొత్తానికి ఎప్పటి నుంచైనా ఇవ్వాల్సిందే అంటారు. అప్పుడు ఇవ్వాల్సింది, ఇప్పుడు ఇవ్వాల్సింది. బూత్కి ఇచ్చేవాళ్ళం, బూత్ ఎక్స్పెన్స్ అవునవును, అదే 2000, 3000 ఇచ్చేవాళ్ళం. లేదా విలేజ్ ఎక్స్పెన్స్ అని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదో గుడో బడే కట్టుకునేవారు. ఇప్పుడు అలా లేదు, పర్సన్ టు పర్సన్ ఇవ్వాలి. అది అలా. సో ఒకప్పుడు వాళ్ళకి కంబైన్డ్ గా ఊరికో డెవలప్మెంట్ లాంటిది చేయాల్సి అప్పుడు జరిగింది. అందుకే నేను అంటున్నాను, ఇండివిజువల్ మాకేం ఇస్తారు అన్న దగ్గర నుంచి నాకేం ఇస్తారు అన్న వరకు ఇప్పుడు వచ్చాము అంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలి. అర్థమైంది. అక్కడ అభ్యర్థి ఏమవుతున్నాడు, నేను కొన్నాను కదా, నేను ఎందుకు అభివృద్ధి చేయాలి, నాకేంటి అవసరం, మళ్ళీ ఎలక్షన్ వస్తే కొంటాను. దేశంలో పరిస్థితి చెప్తున్నా, ఇదే దువ్వాడి శ్రీనివాస్ గురించి జనరల్ గా చెప్తాను. నాకేం పోయింది అన్నట్టు బాధ్యత లేదు లీడర్కి. గతంలో లీడర్కి బాధ్యత ఉంది. ఎందుకు బాధ్యత ఉందో తెలుసు, ఆయన ఒక 50 మందితోనే మాట్లాడాడు. పాపం విలేజ్ కూడా అల్లా, ఆ మండలం మొత్తం ఈయన ఓట్లు వేశారు, గెలిపించారు. ఆ విలేజ్కి ఏదో నేను చేయాలి, రోడ్లు కనెక్టివిటీ చేయాలి, ఆ చెరువులు బాగు చేయాలి, ఆ స్కూళ్ళు ఇవ్వాలి, విద్యుత్ దీపాలు ఇవ్వాలి అని తపన పడేవాడు లీడర్. ఇప్పుడు లీడర్కి అవకాశం లేదు. ఇది ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉంది. లీడర్ది తప్పు ఉంది, ప్రజలు ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా తప్పు ఉంది. ఈ రెండు కూడా మారాలి. మారితేనే ఈ వ్యవస్థలో ఇది లేదే చాలా ప్రమాదకరంగా ఏదో క్యాన్సర్గా మారిపోతుంది సమాజంలో. యూత్ ఇది ఆలోచించాలి మెయిన్గా. ఇంకా మేము ఉన్న పరిస్థితిని నేను చెప్పడం వరకు దీన్ని ఎలా ముందుకెళ్ళాలి అంటే మార్గాలు కనిపించట్లా. ఇది ఇలాగే చెప్తాం, మళ్ళీ ఎన్నికలకి ఎవడు చేయాల్సింది పని ఆడు చేస్తూనే ఉంటాడు. ఇది నగ్న సత్యం, ఇది ఓపెన్, అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్కి తెలుసు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 5 లక్షల నుంచి 50 లక్షలకు పెంచినారు మినిమం ఎక్స్పెన్సెస్. దేనికి పెంచారు, అవసరం ఏంటి? అసలు 50 లక్షలు ఎందుకు పెట్టాలి ఎమ్మెల్యే అభ్యర్థికి? తప్పు కదా. ₹1 కోటి ఎంపీ అభ్యర్థికి ఎందుకు పెట్టాలి? ఏం అవసరం? నిజంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఉంది అని ఎలక్షన్ కమిషనే చెప్తుంది. ఏం చేస్తాం? చిన్న తప్పు చెప్తుంది, చిన్న నేరం చేయని చెప్తుంది, మనం పెద్ద నేరం చేస్తాం. రూపాయి నేరం ఒప్పుకుంటాను, నేను ₹100 నేరం చేస్తాను, ఓట్లు కొంటా. ఇలా వస్తుంది రాజకీయం. సో పార్టీలు కూడా ఎలా తయారైనాయంటే, మాకేమిస్తావు అని ఆవిడ అడగట్లేదురా, నాకేమిస్తావు అని అడుగుతున్నాడు. కాబట్టి ఈడికి ఒక స్కీమ్ ఇచ్చేద్దాం, అతడికి ఒక స్కీమ్ ఇచ్చేద్దాం, ఆమెకు ఒక స్కీమ్ ఇచ్చేద్దాం, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు స్కీములు ఇచ్చేద్దాం. దుస్థితికి దిగజారిపోతున్నాయి ఈ దేశంలో పార్టీస్, ఏ పార్టీ అయినా. అందుకే గ్రామాల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి కుంటుపడిపోతుంది. సో సంక్షేమాలు చూపించి డెవలప్మెంట్ ఆపేస్తున్నారు. ఏ సంక్షేమం ఇవ్వకపోతే ఓటేరు కదా. ఎమ్మెల్యేకి ఎలాగైతే అడిగారో పార్టీకి అడుగుతారు, అధిష్టానాన్ని అడుగుతారు. అధిష్టానం ఏం చేస్తుంది? ఓహ్, చాల్లో ఉన్నాను, నా కొడుకు చూడట్లేదు, నాకు పెన్షన్ కావాలి, ఒక ముసలమ్మకి ఇద్దాం, కొడుకు ఉంటాడు, నాకు చదువుకోవాలి, నాకు ఫీజు కట్టాలి, ఓకే ఈ కుర్రాడికి ఇద్దాం, అన్నున్నాడు చదువుతున్నాడు అతనికి ఇద్దాం. తండ్రి ఏమంటాడు, నాకు పెన్షన్ కావాలి, 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ కావాలి, తండ్రికి ఇద్దాం, పొలంకి ఇద్దాం. ఇలా ఇవన్నీ కలిపి ఎంత అవుతుంది? ప్రతి కుటుంబానికి 1,00,000, 2,00,000 5 సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పథకాలనే తెచ్చింది ఎక్కువ వైఎస్ఆర్సీపీ. నో, ఇది ఎప్పుడూ ఉందండి. ఇది ఎక్కడ లేదు చెప్పండి. యుఎస్లో ఇలాంటి చాలా పథకాలను యుఎస్లో ఉంది, యూకేలో ఉంది, భారతదేశంలో ఉంది, ప్రపంచంలోనే ఉంది. ఎక్కడ లేదు చెప్పండి. తీరు వైసీపీ చేసిన దానిలో తప్పే ఉంది అసలు? నేను అడుగుతున్నా. వైసీపీ ఒక ఎకనామిక్స్ చేసింది. నా దగ్గర ఒక ₹100 ఉంటే మీరు వైసీపీ నుంచి అర్థం చేసుకుంది అదే. జ్ఞానం లేక ఎవడో కొన్ని ఛానల్స్ వాళ్ళు మాట్లాడతారు. ప్రభుత్వం దగ్గర ₹100 ఉంది. ₹100 ప్రభుత్వం ఏం చేసిందంటే ₹10 పంచిపెట్టింది స్కీమ్ ద్వారా. మీకు ఒక బాధ్యతను చెప్తూ, మీకు ఒక లబ్ధిదారుడిగా మీకు మళ్ళీ గుర్తిస్తూ మీకు ఇచ్చింది. మీరు ఆ ₹10 ఏం చేశారు? ఒక వస్తువును తయారు చేశారు, ఒక కిరాణా షాప్ పెట్టారు, లేకపోతే బజార్లోకి వెళ్ళి ఒక వస్తువు కొన్నారు. దానివల్ల ఏమైంది? ఈ ₹10 ఖర్చు పెట్టడం వల్ల ట్యాక్స్ పే చేశారు. ఇప్పుడు నా దగ్గర ₹100 ఉంటే నేను ట్యాక్స్ కట్టట్లేదు, ఏం లేదు, నా దగ్గర ఉంది. ఆ ₹100 10 మందికి పంచితే 10 మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, జిఎస్టీ కట్టారు. అప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ పికప్ అవుతుందా లేదా? రొటేషన్లోకి వస్తుందా లేదా? అప్పుడు సామాన్యుడికి ఒక కిరాణా షాప్ పెట్టుకోవడానికో, ఒక చిన్న దుకాణాలు పెట్టుకోవడానికో, ఏదో ఒక రకంగా కోళ్ళు పెంచుకోవడానికో, పశువులు పెంచుకోవడానికో, ఏదో ఒకటి చేయడానికి ఒక ఆసరా దొరికింది కదా. ఆయన ఒక ఎకనామిక్స్, ఒక కౌటిల్యుల ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో ఒక పెను మార్పులు తీసుకొచ్చాడు ఆయన.
పెను మార్పులు తీసుకొచ్చాడు. రాజీవ్ గాంధీ అనేవారు, నేను రూపాయి రిలీజ్ చేస్తే 10 పైసలే వెళ్తుంది సామాన్యుడికి అని. జగన్మోహన్ రెడ్డి దాన్ని కంక్లూడ్ చేశారు, నేను రూపాయి ఇస్తాను, రూపాయి వెళ్తుంది. ఎందుకంటే బటన్ నొక్కారు, మీ అకౌంట్లోకి వెళ్తుంది. మీరు ఆ రూపాయి తెచ్చారు, వ్యాపారం చేశారు. మీరు రూపాయి తెచ్చారు, వ్యాపారం చేసేంత డబ్బు ఇచ్చారు సార్ స్కీమ్ లో. మరేమి ఇది అన్ని కలిపి ఎంత వచ్చింది అనుకున్నారు? అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఎంత అవుతుంది అనుకున్నారు? సంవత్సరానికి ఇంచుమించు 70,000, 80,000, ₹1,00,000, ఒక్కొక్కరికి 2 లక్షలు కూడా అవుతుంది స్కీమ్స్ బట్టి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? పొలాల మీద పెట్టారు, ధాన్యం, వరి పండించారు, మొక్కజొన్న పండించారు, గోధుమలు పండించారు, లేకపోతే వేరుశనగ పండించారు. ఏదో ఒకటి పంట కింద వాడాడు. ఇది మరి వాడకపోతే ఎలా జరిగింది? ఆనాడు పండిన పంటలు ఏంటి, ఈనాడు పండిన పంటలు ఏంటి, ఆనాడు జరిగిన ఎగుమతులు ఏంటి, ఆనాడు జరిగిన ప్రభుత్వ కొనుగోలు ఏంటి, ఈ రోజు ఏంటి? ఈరోజు మొక్కజొన్నే ప్రభుత్వం కొనలేకపోయింది, ఈరోజు పండిన ధాన్యాన్ని కొనలేకపోయింది ప్రభుత్వం, పూర్తిగా నిధులు ఇవ్వలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ఒక వండర్ జరిగింది. 30 సంవత్సరాలు పరిపాలిస్తే కూడా జరగని పనులు 2.5 ఏళ్ళు ఆయన చేశాడు. 2.5 ఏళ్ళు కరోనాతో పోయింది, 2.5 ఏళ్ళు చేశాడు. ఆయనే నిజంగా అధికారంలో ఉంటుంటే ఇంకా మంచి జరుగుతుంది. ఈరోజు సచివాలయ వ్యవస్థ అంతా సర్వనాశనం చేసి పడేశారు, వాలంటీర్ సిస్టమ్ నాశనం చేశారు. సచివాలయ వ్యవస్థలో ఉండే ఆ 12 మందో 18 మందో అధికారులందరూ కూడా అస్తవ్యస్తం అయిపోయింది పరిస్థితి. ఉచితంగా కూడా ఉన్నాయి కదా, ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ ఉచితంగా పరిస్థితులు? అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడికి రా అంటారు, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వరు. గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఠాకూర్ సినిమా చూసాం కదా, ఇంకంతే. ఆ ఆసుపత్రికి వెళ్తాం, అక్కడ ఎప్పుడు మనల్ని పట్టించుకోడు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఇండియాలో చూసుకోండి, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే మాత్రం ట్రీట్మెంట్ బాగుంటుంది, ఎందుకంటే అక్కడ డబ్బులు తీసుకుంటారు. సో దీనికి ఎలాంటి చేంజ్ రావాలంటారు? చేంజెస్ ఆలోచించాలంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అన్నారు, ఆవిడ నోటి నుంచి వచ్చినటువంటి మాట పేదరికం నిర్మూలించాలి అన్నారు. ఆ ఒక్క పదం దేశం మొత్తం చాలా రకాలైనటువంటి పథకాలకి అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కడికి ఒక ఇల్లు ఉండాలి అన్నటువంటి ఆలోచన కల్పించింది. ప్రతి ప్రభుత్వం కూడా ఈ దేశంలో అది అమలు చేస్తున్నారు. అలాగే మోదీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా నిర్ణయాలు, అద్భుతంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ కానీ, రామాలయ నిర్మాణం కానీ, తర్వాత రోడ్లు విస్తరణ కానీ, బీజేపీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటిది ఏంటంటే ఆల్ రోడ్స్ కనెక్టివిటీ, ఆల్ 6 లైనర్స్. దీనివల్ల రవాణా పెరిగింది, రాష్ట్రాలకి రవాణా లింక్ దొరికింది. ప్రపంచం కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా వ్యాపారం చేయాలని ప్రపంచ స్థాయిలో ఆలోచించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. రహదారులు ఉంటే కదా ఎవరైనా వస్తారు, పారిశ్రామికీకరణ జరుగుతుంది. అదొకటి చాలా విజయం అనేది సాధించగలిగారు. ఇలా కొన్ని కీలకమైన అంశాల మీద ఆలోచించగలిగారు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీ ఆలోచించారు. దానికి ఈ రూటే ఇవన్నీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు సరిగ్గా జరగట్లేదు. చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆరోగ్యశ్రీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఆయన పెద్దగా దృష్టి పెట్టరు. ఆయన అది తప్పది. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచన ఇది రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవసరం. దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. అలాగే ఫీజులకి, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడిందే రైతులు, విద్య, వీటి గురించి ప్రాధాన్యత ఎవరైతే ఇవ్వాలని అలా ఆలోచిస్తారో చేంజ్ వస్తుంది. పారిశ్రామికీకరణ కూడా జరగాలి. ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు రోడ్లు వేయటం దేశాన్ని ఎంత అద్భుతంగా మార్చగలుగుతున్నారో రవాణా ద్వారా, పారిశ్రామికీకరణ జరగడానికి అవకాశం వస్తుంది. పారిశ్రామికీకరణ జరిగితే నిరుద్యోగ సమస్య తీరుతుంది. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు ఎక్కడ తెస్తాయి? కోటాను మంది విద్యార్థులు చదువుతుంటారు, ప్రతి ఏడాది కూడా కొత్త బ్యాచ్ వస్తూనే ఉంటుంది. వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాలంటే అవద్దు. వృత్తి నైపుణ్యత కూడా నేర్పాలి, ప్రొఫెషనల్గా వాళ్ళు నేర్చుకోవాలి. నేను నా కాళ్ళ మీద నేను ఎలా బ్రతకాలి, నేను ఏం చేయాలి, నేను ఏదో ఒక ఇండస్ట్రీ పెడతాను, ఒక చిన్న తరహా పరిశ్రమ పెడతాను. ఆ పరిశ్రమ పెడతానని ప్రతి విద్యార్థికి ఉంటుంది. నా కాళ్ళ మీద నేను బ్రతుకుతాను అని ఈ భూమి మీద అనుకోని యువకుడు అంటూ ఉండడు. పాపం యువకుడికి ఆ కోరిక ఉంటుంది, ప్రోత్సాహకాలు లేవు. బ్యాంకులు డబ్బున్నవాడికే లోన్లు ఇస్తారు, డబ్బున్నవాడు ఎగ్గొడితే ఆ లోన్ వేవ్ చేస్తారు. అదే సామాన్యుడు, పేదవాడు, నేను బ్రతుకుతాను, ఒక 10 లక్షలు లోన్ ఇవ్వండి, నేను చిన్న వ్యాపారం పెట్టుకుంటాను, విద్యార్థి అడిగితే మాత్రం ఇవ్వరు. మన సిస్టమ్ కూడా బాగోలేదు. ఆ విద్యార్థి ఏ యాంగిల్లో అయితే పనికొస్తాడో, మెకానికల్గా పనికొస్తాడా, అగ్రికల్చర్గా పనికొస్తాడా, లేకపోతే మెడికల్గా పనికొస్తాడా అని తన నైపుణ్యతను కనిపెట్టి అతనికి మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఆయన కాళ్ళ మీద ఆయన బ్రతుకుతాడు. అంతేకాకుండా ఆయన వల్ల మరో 10 మంది ఆయన దగ్గర బ్రతుకుతారు. దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు? ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువైపు ఆలోచించడం తక్కువ ఉంది. కాబట్టే మన పిల్లలందరూ ఏంటంటే
నేను డిగ్రీ పూర్తి చేశాను, ఇంజనీరింగ్ పూర్తి చేశాను, ఇప్పుడు ఉద్యోగం కోసం ఫైల్ పట్టుకొని తిరుగుతాను, లేదంటే అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. అబ్రాడ్ వెళ్ళిపోతాను. అవును, ఆ అబ్రాడ్ వెళ్తే వెట్టి చాకరీయే, అవును, అక్కడ ఏం విలేజ్ ఏమి ఉండదు. అవును. ఇక్కడ చేద్దామంటే అవకాశం దొరకదు. పోనీ ఎలాగోలో పని చేద్దామంటే ప్రభుత్వం అసలు సహకారం ఉండదు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అవును. ధనం సపోర్ట్ ఉండదు. ఉండక ఏం చేస్తాడు, కొంతమంది చెడిపోతున్నారు, తప్పుడు దారుల్లో అడుగు పెడుతున్నారు. ఎవ్వరు కూడా నేను నేరస్తుడిగా బ్రతకాలని ఎవడు అనుకోడు. పుట్టినప్పుడు ఎవ్వడు నేరస్తుడు కాదు, పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నిజాయితీపరుడే. పరిస్థితులే అతన్ని నేరస్తుడిగా మారుస్తాయి, పరిస్థితులే అతను అలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇస్తాయి తప్ప ఆ పరిస్థితులను చక్కదిద్దలేకపోతే ఏ ప్రభుత్వాల వల్ల ప్రయోజనం ఉంది? సో ఈ పరిస్థితుల్లో మాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్దే ఉంటుంది, ప్రభుత్వాలే చేయాలి. కాబట్టి దీనికి బూజు పట్టేసినటువంటి నేతలు కాకుండా యువత రావాలి, యూత్ రావాలి, దేశాన్ని వాళ్ళు పగ్గాలు తీసుకోవాలి. ఈరోజు మనం ఏ సగటు పేరెంట్ని పిలిచి నీ పిల్లోడిని ఏం చేస్తావంటే ఒక్కళ్ళన్నా పొలిటీషియన్ చేస్తాననేది మీరు అనుకుంటున్నారా, చెప్తారని మీరు అనుకుంటున్నారా? సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మీరు? అబ్దుల్ కలాం గారు అడిగారు ఈ ప్రశ్న, మీలో ఎంతమంది వ్యాపారస్తులు అవ్వాలనుకుంటున్నారంటే చేతులు ఎత్తారు, ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటే చేతులు ఎత్తారు, కొంతమంది అన్ని విభాగాలకు ఎత్తారు. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారంటే ఎవరు చేయతారు. ఎందుకు అని అంటే ఎందుకు హేట్రీడా, భయమా, లేకపోతే అది ఎందుకు మనకు అన్నటువంటి దానికి మనం పనికిరాం అన్నటువంటి ఉద్దేశమా, ఆ ఫీల్డ్లో మనం ఎస్టాబ్లిష్ కాలేమన్నటువంటి ఉద్దేశం, ఏదో ఒక భయం, ఒక ఆందోళన ఆవహించింది యూత్కి. కాబట్టి వాళ్ళు రాజకీయాలు అనగానే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, దేశం మొత్తం కలిపి 4127 128 అసెంబ్లీస్ ఉన్నాయి, 140 కోట్ల ప్రజలు, 547 పార్లమెంట్లు ఉన్నాయి, ఇంతే కదా. ఇవన్నీ కలిపి మొత్తం అంత కలిపి 3000 లోపే పోటీ చేసి వారిద్దరు అయితే, లేదు ముగ్గురు అయితే యావరేజ్ చూసుకుంటారు, లేదా నలుగురు 5గురు అయితే యావరేజ్ చూసుకుంటారు, అంతా కలిపి 10-15 వేలే. గెలిచేవాళ్ళు 3000, 2800 మంది అయితే ఎంపీలు ఎమ్మెల్యేలతో క్లోజ్. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు, ఓడిపోయిన వాళ్ళంతా ఒక 8000 మంది ఉంటున్నారు. ఇంతేనా? ఇంతకు మించి ఆలోచించారు. ఎందుకు రావట్లేదు? 140 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేది కేవలం పార్టిసిపేట్ చేసేది కేవలం మాక్సిమం 15,000 లేక 20,000, ఇంతేనా? అన్ని పార్టీలు కలిపి. ఇప్పుడు రాజకీయాలకు రావాలంటే డబ్బు, కొద్దిగా పవర్, ముందే ఇన్ఫ్లుయెన్స్ ఉండి వస్తేనే సక్సెస్ అవుతారు అనే భయం ఉండొచ్చు చాలా మందికి. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది బాగా. డబ్బు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నాయకుల తాలూకా ఆదరణ ఉండాలి, పార్టీల సపోర్ట్ ఉండాలి, నన్ను ఎవడు ఆదుకుంటాడు, నేను వెళ్తే నన్ను ఎవరు చూస్తారు, నా తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబం, నేను రాజకీయాలు చేస్తే నేను కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను, నేను ఎలా అనే ఒక ఆందోళన యూత్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరూ రాలేకపోతున్నారు, ఆ రంగం అంటే దృష్టి సారించలేకపోతున్నారు. సార్, యాజ్ ఎ పొలిటీషియన్ మీరు చెప్పండి, ఒక కామన్ మ్యాన్గా మీరు ఫేస్ చేసిన, అంటే మీరు సాక్రిఫైస్ చేసినవి ఏంటి ఈ జర్నీలో, పొలిటికల్ జర్నీలో మీరు అనుకుంటారు కదా, నేను ఇది నష్టపోయా అనేది మీరు అనుకుంటారు కదా, అలాంటి కొన్ని మీరు చెప్పండి సార్. 25 సంవత్సరాలు నేను కష్టపడి ఉంటే ఈ పార్టీకి నేను ఒక 1000 కోట్ల టర్న్ అవుతుంది నా బిజినెస్లో, నా గ్రానైట్స్లో అని, ఇప్పుడు టెక్స్టైల్స్లో మినిమం 1000 crores చేయాలి. నేను ఇదే నా టాలెంట్స్, నా నాలెడ్జ్, నా హార్డ్ వర్క్ వ్యాపారంలో పెట్టుంటే, నిజానికి రాజకీయాల్లోకి మళ్ళటం వల్ల జీరో, నేను సాధించిన జీరో. సో ఈ భయంతోనే చాలా మంది రాకపోయి ఉండొచ్చు కదా సార్. కారణం అది ప్రజాభిమానం పొందేమన్న సంతృప్తే తప్ప, కొంతమంది ప్రజల మనసుల్ని చూరగొనగలిగామన్న మన సంతృప్తి తప్ప నేనేం సాధించలే. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయమే సర్వస్వం అని నేనే కష్టపడింది సంపాదించింది ఖర్చు పెట్టి ఆఖరికి ఏం సాధించామంటే 25 yearsలో బిగ్ జీరో. నేనేమనుకున్నాను చిన్నప్పుడు, ఏదో ఒక పాపులర్ ఫీల్డ్లో ఉండాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నాను, ఆయన పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. ఆ పేరు తెచ్చుకునే రంగాల్లో సినిమా రంగం కుదరలా, రాజకీయ రంగం అది కూడా చేశారు కదా, చేసాం, కానీ అది కాదు, సక్సెస్ రాలేదు కదా. అది మీరు పాపులారిటీ కోసం చేశారా, లేకపోతే ఒక మెసేజ్ ని మీరు తీసుకెళ్ళాలని చేశారా? మూవీ వాలంటీర్ అది ఒక అంటే ఇష్యూని బయటికి తేయడం కోసం చేశారా? సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి, లేదు మీకున్న ప్యాషన్ కూడా పూర్తి చేసుకున్నా, స్వార్థం కూడా ఉందా? ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఓకే, ఇంట్రెస్ట్ మీద తీసాం. సో సరే, ఆ ఫీల్డ్ మనకు సక్సెస్ కాలేదు. రాజకీయ ఫీల్డ్లో కూడా చాలా కష్టపడ్డాం, కానీ నేను అనుకున్నది ఇంకా జనానికి చేయలేకపోయాను, ప్రజలకి. నేను కూడా ఒక అడుగు పైకి వెళ్ళలేకపోయాను. ఇవన్నీ ఏంటంటే, మరి సామాన్యుడికి ఇన్ని కష్టాలు ఉంటే రిజల్ట్ కూడా ఏంటంటే, ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా ఏం చేయాలంటే, ఓటింగ్ 100 votes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 140 కోట్ల జనం ఉన్నారు, ఓటర్స్ ఎంతమంది ఉంటారు? మహా అయితే
ఒక 50 కోట్ల మంది అంతమంది ఓటర్స్ ఉంటారు. మన రాష్ట్రానికి తీసుకుంటే తెలంగాణ కానీ ఇవన్నీ చూసుకుంటే ఓ 3 కోట్ల మంది ఆ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి 2.5 కోట్లు ఉంటారు. మరి జనాభా చూస్తే 10 కోట్లు ఉన్నారు కదా 2 రాష్ట్రాల్లో. ఓట్లు చూస్తే 5 కోట్ల వరకే ఉన్నాయి కదా. సరే, అందులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కావాలి కదా. ఈ ఉన్న ఓట్లలో కూడా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు ఉన్నాయంటే 100 ఓట్లలో 75కి మించి పోల్ అవట్లా. అవును, 75కి మించి పోల్ కానప్పుడు ఆ 75 ఓట్లే పోలయ్యేటప్పుడు, ఉదాహరణకి 100కి 75 పోలయ్యేటప్పుడు 3 పోటీ చేస్తారు. 3 పోటీ చేసినప్పుడు ముగ్గురికి 325 వస్తాయి. ఒకడికి 23,000, ఒకడికి 24,000, ఒకడికి 25,000 వచ్చాయనుకోండి. ఒక 1000 ఓట్లతో ఒకటి గెలుస్తుంది. అవును, అంటే ఆ 1000 ఓట్లతో గెలిచేవాడికి ఎన్ని ఓట్లు వచ్చినట్టు? 100 ఓట్లలో 25 ఓట్లే వచ్చాయి. 25% వచ్చింది. 25% సో 75% మంది ఆయన ఇష్టపడలా. పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఎంత వెళ్ళినాయి? మరొక 50% వెళ్ళింది. అవును, గెలిచిన వాడికి 25%. రాని వాళ్ళు, ఓటైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా 25%. అవును, అంటే 75% తీర్పుకి వ్యతిరేకంగా 25% గెలిచాడు. దౌర్భాగ్యం ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 100% ఓటింగ్ జరగాలి. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది, కానీ ఓటింగ్ ఎక్కడ చేయించుకోగలుగుతాం? దాని మీద ఎవ్వరూ దృష్టి పెట్టట్లా. ఎలక్షన్ కమిషన్ అసలు అదొక నిద్రావస్థలో ఉన్న వ్యవస్థ. అసలు ఎలక్షన్ కమిషనే ఈ దేశాన్ని మరి ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా సార్. కంపల్సరీ ఓట్ వేయాల్సిందే, ఓటర్ ఐడి ఉంది, వాడు ఓట్ పడాల్సిందే. ఎలా వేస్తాడు? ఒక రూల్ పెట్టాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకల్లా 5 గంటలకల్లా క్లోజ్ అంటారు. ఎంతమంది వేస్తారు మీ వీధిలో? అందరూ వెళ్ళి క్యూలో నిలబెడితే మాత్రం వేయగలరు. ఆ బూత్కి ఇంచుమించు 700, 800, 1000, 1500 ఓట్లు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబెట్టడానికి 1,00,000 సమస్యలు, కాలాలను బట్టి ఎండాకాలం విపరీతమైన ఈ మధ్యలో కొంతమంది వెళ్తారు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటేనండి, క్యూలో వెళ్ళి నిలబడి నేను ఓటు వేయటానికి నా ఆరోగ్యం సహకరించదు, నా స్టేటస్ సహకరించదు, నాకున్న స్టేటస్ని బట్టి నేను అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి నేను ఓటు వేయలేకపోతున్నాను, కానీ నాకు ఓటు వేయాలని ఉంది అని కొంతమంది అబోవ్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ పీపుల్ ఎవ్వరు కూడా ఓటింగ్కి రావట్లేదు. మీరు గమనించండి. మేధావులు, మేధావి మౌనం దేశానికి వినాశనం. ఆ మేధావులు ఎంతమంది క్యూలోకి వస్తున్నారు? ఎందుకు రారంటారు? వాళ్ళు నిలబడటానికి ఇష్టం లేదు, వాళ్ళకి క్యూలో ఉండలేరు వాళ్ళు. మరి ఇప్పుడు మార్చాలంటే ఆయనకి ఓటేసే పరిస్థితి కల్పించాలి. పోస్టల్ ద్వారా చేస్తావా, లేదా నెట్వర్క్ ఇప్పుడు వచ్చింది కదా, ఆన్లైన్ ద్వారా ఓటే ఇస్తావా, లేదా బ్యాంక్ ఇప్పుడు ఏటీఎం ప్రతి బ్యాంక్కి ఎన్ని ఏటీఎంలు ఉన్నాయి? అవును, ఆ డబ్బుని అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారే. ఒక ఏటీఎం పెట్టి ఆ ఏటీఎంలో 10 లక్షలు 25 లక్షలు పెట్టి అంత పక్కడబందీగా చేస్తున్నారు. ఓటు వేయించుకోలేరా? ఇన్ని ఏటీఎం సెంటర్లు ఆర్బీఐకి ఉందే భారతదేశం మొత్తం. ఎలక్షన్ కమిషన్ ప్రతి పోస్ట్ ఆఫీస్ ద్వారా, రైల్వే స్టేషన్లను, లేకపోతే మన బ్యాంక్స్ దగ్గర, ఆల్ బ్యాంక్స్ దగ్గర సెక్యూరిటీ పెట్టి అక్కడ కూడా వెళ్ళి ఓటేసుకునే అవకాశం కల్పించాలి. ఒకే సెంటర్ పెడతారు, స్కూల్, ఆ స్కూల్కే అందరూ వెళ్ళి వేయాలంటే అవ్వదు. లేదు, వరస్ట్ కేసు ఆన్లైన్లో ఛాన్స్. ఆన్లైన్లో ఏం జరగట్లేదు, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, ఓటీపీ కూడా ఉంది కదా. ఎంత మంచి అంత చెడు కూడా అవ్వచ్చు కదా. ఎలా అవుతుంది? డబ్బుకు లేనిది ఓటుకి ఎందుకు అవుతుంది? మీ దగ్గర ₹1 ఉంటే ఒక ఓటీపీ సహాయంతో మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ జరగని ఫ్రాడ్ ఓటుకి ఫ్రాడ్ అయిపోతుందా? కావాలనే చేయట్లేదు ఎలక్షన్ కమిషన్. ఎన్ని ట్రాన్సాక్షన్లు అండి ఆర్బీఐలో ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పర్ డే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. బాంబే ప్రాక్టికల్ గా చూసుకుంటే ఆధార్ బయోమెట్రిక్, ఫోన్ బయోమెట్రిక్, వాటన్నిటికీ లేని రిస్క్ ఓటుకుందా? ఆన్లైన్ ద్వారా ఓటు ఇవ్వలేమా? ఓటీపీ ఫెసిలిటీ పెట్టి మీకు ఒక ఆన్లైన్లో మీరు ఓటు వేసుకోలేరు. ఎందుకు ఇవ్వరు? ఐరిస్ ద్వారానో, ఓటీపీ ద్వారానో, ఫింగర్ ప్రింట్ ద్వారానో ఏదో ఒక 10 ఫెసిలిటీస్ పెట్టి ఆన్లైన్లో కూడా మీరు ఓటింగ్ చేయమని చెప్పండి, 100% ఓటేస్తారు. జయప్రకాష్ నారాయణ గారు పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను ఓడిపోలా, ప్రజలు ఓడిపోయారని చెప్పారు. కారణం, ఒక నిజాయితీ పరుడిగా వచ్చి మంచి చేయాలనుకునే ఆయనకి అవకాశం లేదు. ఎందుకంటే 25% ఎవరైతే ఓటుకు రావట్లేదో వాళ్ళ వల్ల ఈ నష్టం జరుగుతుంది. 100% ఓటింగ్ పెడితే నిజాయితీ గల యువకుడు గెలుస్తాడు, నిజాయితీ గల పేదవాడు గెలుస్తాడు, సమర్థత కలిగినటువంటి నాయకుడు గెలుస్తాడు. ఆ 70%తో ఓటింగ్ ఆగిపోవటమే ఈ ఫ్రాడ్ అంతా జరుగుతుంది. ఈ సర్కిల్ అంతా అవుతుంది. నిజమైన తీర్పు రావట్లేదు. దీనిని ప్రక్షాళన చేయాలి. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. దీన్ని ప్రధానమంత్రులు ఆలోచించాలి. ఆలోచన రాక, లేకపోతే ఇంప్లిమెంట్ చేయడం ఇష్టం లేక, అన్నీ అందరికీ తెలుసు. అందరూ శాఖాహారులే, రొయ్యలో ముళ్ళు కనబడట్లా. అందరికి అన్నీ తెలుసు, ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకు? ఎంత తక్కువ శాతం పోలైతే అంత బాగుంటుంది మన రిజల్ట్. మనం రిగ్గింగ్ చేసుకోవచ్చు,
అది అక్కడ బూత్లోను డబ్బులు ఇచ్చేసి వేయించుకోవచ్చు. నేను అంటున్నాను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఇంటర్వ్యూలో చెప్పాను, మేము డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఫేస్ టు ఫేస్ పర్సన్ టు పర్సన్ డీల్ చేయాల్సి వస్తుంది అని అన్నాను. అవును. నాకు ఆ ధైర్యం ఎక్కడొచ్చింది ఒక పోటీ చేసే వ్యక్తిగా? నాకు తెలుసు ఆ ఊర్లోనూ 100 ఓట్లు ఉంటే 60-70కి ఎక్కువ పోలు కావని నాకు తెలుసు. కాబట్టి ఎవరిని పట్టుకోవాలో నాకు తెలిసిపోతుంది. ఓ 30 మంది వెయ్యరాళ్ళు, ఆ వెయ్యిన వాళ్ళు కూడా నాకు తెలుసు. తెలుసు. కాబట్టి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వాళ్ళని నేను డీల్ చేయను. వాళ్ళు ఓటేస్తారని నాకు తెలిస్తే నేను భయపడతాను. అరే బాబు వాళ్ళు డబ్బుకి వేయరు, ఓకే, వాళ్ళు డబ్బుకి వేయరు, డబ్బు తీసుకోరండి. మేధావులు. ఈ ఓటు ఆగిపోతున్న శాతం ఎవరు అనుకుంటున్నారు? మేధావులు. సాధారణంగా 100 ఓట్లు ఉన్నాయంటే ఒక 75 పోలయ్యాయంటే ఆ 75లో ఒక 25 ఒక పార్టీవి, ఒక 25 మరో పార్టీ ఫిక్స్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు. ఇంక మిగిలినవన్నీ 25 పోలైన ఓట్లు. ఆ 25 ఎవరు? మందు, వీటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన డబ్బు, న్యూట్రల్స్ ఇందులో ఉంటారు. ఓకే. ఈ 25 మందిని ఎవడు మేనేజ్ చేసుకోగలిగితే వాడు గెలుస్తారు. అది మా దరిద్రం. రాజకీయ నాయకుడిగా మేము అనుభవిస్తున్నటువంటి నరకం గ్రామ స్థాయిలో. నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి రాలేకపోవటానికి కారణం ఇది. అదే కానీ 100 మంది ఓటేస్తారని తెలిస్తే మిగతా 25 ఓటేయట్లేదు చూసారా, 25-30 మంది, వాళ్ళకి నేను భయపడట్లా. ఎందుకంటే వాళ్ళు రారు, నాకు తెలుసు. వాళ్ళు వస్తే నాకైనా వేయచ్చు, వాళ్ళకైనా వేయచ్చు. ఆ ధైర్యం నాకు లేదు. వాళ్ళు రానప్పుడు ఏం చేస్తాను? తక్కువ శాతంలో కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నష్టం జరుగుతుంది. అందుకు మీకు ఇందాక చెప్పినట్టు 100 ఓట్లు ఉంటే 25-26 ఓట్లు వచ్చినోడు గెలుస్తా ఉన్నాడు, 74% వ్యతిరేకించినోడు గెలుస్తున్నాడు. 25 మంది ఎందుకు రాలేదో తెలియదు. వచ్చిన 75లో 50 మంది ఈయనకి వేయలేదు. కానీ వాళ్ళిద్దరు ఆ 50 మందిలో కొంచెం మెజారిటీ తెచ్చుకున్నాడు. కర్మ, ఇది రిజల్ట్. సో ట్రూ లీడర్షిప్ అనేది బయటికి రావట్లేదు. ఎస్, అందుకు ఫ్రాడ్ పీపుల్ పాలిటిక్స్లోకి అగ్రస్థానానికి వస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎవడు అమలు చేయడు. సో మీకు ఎప్పుడు అనిపించలేదు ఇది ఎందుకు నాకు, నేను బిజినెస్లు చూసుకుంటాను? మీరు అన్నారు ఇప్పుడు ఈ 25 ఇయర్స్ ఇక్కడ పాలిటిక్స్లో లేకపోయి ఉంటే, వేరే దానిలో ఉండుంటే 1000 కోట్లకి వెళ్ళాలని అంటున్నారు కదా. ఇప్పుడైనా అనిపించదా ఇంకా చాలు, నేను ఇంకొద్దిగా అగ్రెసివ్గా దీనిలోకి వెళ్ళిపోదని అనిపించదా? అలా కట్టిపడేస్తున్న పాయింట్ ఏంటి మిమ్మల్ని పాలిటిక్స్కి? నేను అలా అనుకోను. అలా అనుకుని ఉంటే మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. అలాగనుకుంటే సుభాష్ చంద్రబోస్ మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. అలా అనుకుంటే మన్యం సీతారామరాజు మనకి ఈ ప్రాంతాలకి స్వేచ్ఛను వచ్చిండేది కాదు. ఎంతోమంది మహానుభావులను చూసి వాళ్ళ జీవితాలను చదివి, ఆ పుస్తకాలను చదివి మనం వస్తున్నటువంటి వాళ్ళు. మనం ఏమనుకోవాలంటే నాకెందుకు అనుకునే కన్నా నీ చుట్టూ ఉన్న చీకటిని ఛేదించడానికి ఒక కొవ్వొత్తుని తీసుకో, ఒక అగ్గిపెట్టెని తీసుకొని ఆ కొవ్వొత్తుని వెలిగించు. ఆ కొవ్వొత్తు ద్వారా వచ్చిన వెలుగు ద్వారా చుట్టూ వెలుగు వస్తుంది. నాకెందుకు అని అందరూ అనుకుంటే ఎప్పుడు బాగుపడతాం? ఒక మేధావి మౌనం దేశానికి వినాశనం, ఒక సమర్థుడి మౌనం చాలా ప్రమాదకరం. ఒక నిజాయితీ పరుడు నాకెందుకు అనుకుంటే కూడా చాలా నష్టం. నాకున్న హైయెస్ట్ గొప్ప క్వాలిటీ ఏంటంటే నేను కరప్షన్ చేయను. మరి నాలాంటి వాడిని ఊరుకోవటం వల్ల కొంత నష్టం జరుగుతుంది. సో మనం మౌనం వహించకూడదు. మనం యుద్ధం చేస్తూనే ఉండాలి, మనం అడుగుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఏ రోజుకు ఒక రోజు మార్పు రాదా? ఎలక్షన్ కమిషన్లో ఈ 75 ఏళ్లలో టిఎన్ శేషన్ అని ఒక ఆయన వచ్చారు ఎలక్షన్ కమిషనర్. తుక్కు కింద కొట్టాడు ఆయన వచ్చిన తర్వాతే భయంకరమైన రిఫార్మ్స్ వచ్చినాయి ఓటింగ్ సిస్టమ్. టిఎన్ శేషన్ అని. అలాంటి సెషన్స్ మళ్ళీ వస్తారేమో. ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక ప్రతిపత్తితో ఒక ఉద్యమం రూపంలో మళ్ళీ ముందుకు అడుగేస్తుందేమో. దానికి చూడాలా, మనం దానికి యుద్ధం చేయాలా, ఫైట్ చేయాలా. ఇందుకు యువతే రావాలంటున్నాను నేను. అందుకే ఎంతసేపు బూజు పట్టేసిన ముఖాలు, ఇంకా 70లు 80లు 90లు అయిపోయిన వాళ్ళు ఇంకా నల్లుల్లాగా ఆ కుర్చీలు పట్టుకొని అలాటం కన్నా 25 సంవత్సరాలు రాణిస్తారా సార్? ఎవడు ఆపేది? యూత్ ని రాణిస్తారా? ఎవడు ఆపేవాడు? ఎవడు అసలు రావాలి? యూత్ రావాలంటున్నాను. ఆపేవాడు ఏ లెవెల్లో రమ్మంటున్నారు? మీరు కార్యకర్తగా వచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఉండమంటారా? ఏదో ఒక పార్టీ షేడ్ తీసుకోకపోతే ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో కుదరదు. ఏదో ఒక పార్టీ ఉండాలి. నీకు నచ్చిన పార్టీ నువ్వు తీసుకొని నువ్వు కష్టపడి పనిచేయటం ప్రారంభించు. ఒక వార్డు మెంబర్గా ముందు పోటీ చేసి ఓడిపో, నష్టం లేదు. నాకు ఓడిపోవటం గెలిచిన వాడే లీడర్ కాదు. ప్రజలతో ఉండేవాడు, సమస్యల్ని భుజాన వేసుకునేవాడు, వ్యవస్థలు నడిపేవాడు, ప్రజలకు అండగా ఉండేవాడే లీడర్. లీడర్ అంటే అర్థం గెలిచేవాడు కూడా కాదు, ఓడేవాడు కూడా లీడరే. ఓడేవాడు ఎలా ఉండాలంటే ప్రజా సమస్యల్ని తన సొంత సమస్యలుగా డీల్ చేయగలగాలి. అలాంటి సిస్టంతో ప్రతి యువత వచ్చి ఒక వార్డు మెంబర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ
అలా 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 కూడగట్టుకుంటే దేశం మొత్తం ఏ రోజు ఒక రోజు మార్పు వస్తుంది. ఇప్పటికి గతానికి చాలా మారింది కదా, చాలా ప్రక్షాళన జరిగింది కదా. వాజ్పేయి లాంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రధాని అవటం, ఎన్నో మార్పులు జరిగినాయి. మోదీ గారు లాంటి వాళ్ళ వల్ల ఎన్నో మార్పులు జరిగాయి, రిఫార్మ్స్ వచ్చాయి. అలాగే ఇందిరాగాంధీ వల్ల ఎన్నో రిఫార్మ్స్ వచ్చినాయి. బ్యాంకుల జాతీయకరణ జరిగింది, ల్యాండ్ సీలింగ్ అంతా కూడా ఎత్తివేశారు ఆమె. ఇవన్నీ కూడా ఎన్నో జరిగినాయి, ఒక్కొక్కళ్ళ వల్ల కొన్ని జరిగినాయి. ఇంకా ఇంకా చేయాల్సిన అవసరం యూత్కి ఉంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు హాయిగా ఇంట్లో పడుకోవచ్చు కదా, సూట్ కేసు పట్టుకుని ఎందుకు ఆఖరి వరకు తిరిగారు? లాస్ట్కి మాట్లాడుతూనే నేల కొరిగేశారు ఆయన. అలా పని చేయాలి. ఆయన ఎందుకు పని చేశారు? ఆయన కోసం కాదు, యూత్ కోసం పనిచేశాడు, పరితపించాడు అబ్దుల్ కలాం. ప్రతి కాలేజ్, ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ప్రేరేపించి మాట్లాడేవారు ఆయన. కానీ అది ఎంతమందికి అర్థమవుతుంది, ఎప్పుడు వస్తుంది? అది కూడా కరెక్టే సార్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్, 25 years అబ్బాయి ఉన్నాడు అనుకోండి. ఆ అబ్బాయి పాలిటిక్స్లోకి వచ్చి తిరగాలి, టైం స్పెండ్ చేయాలి, ప్రజా సమస్య మీద తిరగాలి, అతనికి ఇంటెన్షన్ ఉండొచ్చు. బట్ వాళ్ళకి అతను ఇంకో చోటకు పోయి జాబ్ చేయకపోతే, డబ్బులు రాకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వలేడు కదా. దీనికి మీరు ఏమైనా సజెషన్ చెప్పాలి? వ్యక్తిగతంగా బ్రతకటం నేర్చుకోవాలి. చూడండి, ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పటికి మన అమ్మా నాన్న కూడా మనకు తెలియదు. నేను అమ్మని, ఈయన మీ నాన్న, ఆయన మీ తాత, ఆయన మీ తమ్ముడు, ఆమె మీ అక్క అని ఎవరు చెప్తారు? తల్లికి తల్లే పరిచయం చేసుకొని తల్లే చెప్తుంది ఆ బిడ్డకి. ఎవరి సహాయంతో వచ్చాడు? అంతో దైవ సంకల్పం. మనకు తెలిసే ఒకే ఒక దేవత ఎవరంటే మన తల్లి, తండ్రి. వాళ్ళే పరిచయం చేసుకున్నారు మనకి. మనం పరిచయం చేసుకోకపోతే ఎలా ఈ ప్రపంచానికి? ఎవరు మనకు చూస్తారు? ఎవడికెవడు 140 కోట్లు 850 కోట్ల మంది జనం విశ్వంలో ఒకడికొకడు ఎవడు చూడు, నీకు నువ్వుగా ఇది. చాలా వాళ్ళు ఏదైనా జాబ్ ఏదో చేసుకుంటూ కొంత టైం దీనికి కేటాయించుకుంటూ పాలిటిక్స్ లోకి చేస్తే బాగుంటుంది. 1,00,000 మార్గాలు ఉన్నాయి, 1,00,000 మార్గాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నువ్వు ఎదగడానికి ప్రయత్నించు. ఉద్యోగం కాదు, ఉద్యోగం అన్నది చేతగాని వాడు చేసే పని. నాకు చదువు అయిపోయింది, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతానని సర్టిఫికెట్లు పట్టుకుని వెళ్ళేవాడి దిక్కు చూస్తే నాకు నవ్వు వస్తుంది. కామెడీ. ఏం చేస్తావు ఉద్యోగం? నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దని నేను అనట్లేదు, ఉన్న సంఖ్య తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ చాలా తక్కువ శాతం ఉంది ఉద్యోగం. ఆ ఉద్యోగం కోసం నువ్వు ఫైల్స్ పట్టుకుని ఎక్కడ తిరుగుతావు? వెట్టి చాకరీ చేస్తావు, బాండెడ్ లేబర్. 30 సంవత్సరాలు చేసిన తర్వాత నీకు 60 వచ్చేస్తుంది, జీవితం పోయింది. అలా వద్దు. నీకు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు బతుకు. ఇప్పుడు మోదీ గారు ఏం చేసేవారు? టీ కొట్టు కూడా కాదు, టీ సప్లైర్ ఆయన. వాళ్ళ మేనమామకు హోటల్ ఉంటే హోటల్లో టీ మామ తయారు చేస్తే ఆ టీని అలా సప్లై చేసేవారు. ఎలా అయ్యారు ప్రధాని? ఏంటి మిరాకల్? ఆయనకు ఆస్తుందా? ఎక్కడి నుంచి అయ్యాడు ఆయన? ఒకసారి స్టోరీ చదవండి అయింది. అక్కడ చిన్న పోరాటం జరుగుతుంటే టీ సప్లై చేస్తుండేటప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఆయన చిన్నప్పుడు. రెండో రోజు కూడా నాయకులు వచ్చి అక్కడ పోరాటం చేశారు, ఆర్ఎస్ఎస్. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కలిసిపోయినాడు. కలిసిపోయి ఆఖరికి ఆఫీసుల్లో గట్రా, ఆఖరికి ఆఫీసులు క్లీన్ చేయటం దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్లో ఉండి చదువుకోవటం కూడా చదువుకున్నాడు. అలా 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 అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ మినిస్టర్ అయినాడు 4-5 సార్లు. అలాగే ఈరోజు ప్రధానమంత్రి, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వ్యక్తిగా ఎదిగిపోయారు. ఈయన ఏమైనా ధనవంతుడా? ఇండియన్ పాపులేషన్ ఎంత మీకు ఐడియా ఉందా? 140 కోట్లు. 140 కోట్లలో మోడీ ఒకరే అయ్యారు కదా. చాలా మంది మోదీలు ఉన్నారు, చాలా మంది మోదీలు వస్తారు. అబ్రహాం లింకన్ స్కూల్లో పాఠాలు చెప్తుంటే స్కూల్లో జాయిన్ చేయడానికి అవకాశం లేకపోతే ఆ కిటికీలో నుంచి చూసి ఇసుకలో రాసుకునేటటువంటి అబ్రహాం లింకన్. ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద డెఫినేషన్ బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, కరెక్ట్, ఆఫ్ ది పీపుల్. కరెక్ట్. ఇలాంటి డెఫినేషన్స్ ఇవ్వగలిగే స్థాయికి అబ్రహాం లింకన్ ఎలా ఎదిగాడు? ఎంతమంది జీవితాలు చూడండి. భూమి మీద లక్షాధికారిగానో కోటీశ్వరుడిగానో మారిన ఏ ఒక్కడు కూడా 1-2 జనరేషన్స్ ముందుకు వెళ్తే వాళ్ళు కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన వాళ్ళు. అంబానీకే చూసుకుందాం, ధీరుభాయ్ అంబానీ. సో ఆ బిజినెస్ అంటే సీక్రెట్ ఏంటి సార్? సక్సెస్ సీక్రెట్ ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? అంటే మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పగలుగుతారు మాకు? సక్సెస్ సీక్రెట్స్ ఏంటంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఇది చెయ్యాలి అనుకోవాలి. నేను ఏం చేస్తాను, విద్యా సంస్థలు పెట్టాను. అంటే నాకు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి గ్రామర్ చెప్పటంలో నైపుణ్యత సంపాదించుకున్నాను. లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయటంలో, చదివి పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయటం తెలుగులో నేను నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్పడం మొదలు పెట్టాను, స్టూడెంట్స్ విపరీతంగా వచ్చారు. సార్ బాగా చెప్తారు ఇంగ్లీష్లో. నేను కామెడీగా, డ్రామాటిక్గా, యాక్టింగ్ చేస్తూ ఇవన్నీ చేయటం చేశాను. ఆ స్కిల్స్ వల్ల గ్రామర్లో టెక్నిక్స్ కూడా నేర్పించాను. గ్రామర్ కోసం భయపడిపోతారు, నేను గ్రామర్ ఫింగర్ టిప్స్ మీద నేర్పించేస్తాను.
టెన్సెస్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ కూడా నేర్పించేసి ఆయన్ని గ్రామర్లో స్ట్రెంగ్తన్ చేసేస్తాను విద్యార్థిని. ఇవి నా దగ్గర చిన్న ఉన్న నాకు ఒక అడ్వాంటేజ్. ప్రతి ఒక్కడికి ఒక ప్లస్ పాయింట్ ఇస్తాడు భగవంతుడు. ఎన్ని మైనస్ పాయింట్లు ఇస్తారో ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. మనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటనేది మనమే గుర్తించాలి. ఎవడు గుర్తించదు. ముందు మనం గుర్తించి దాన్ని పాలిష్ చేసుకోవాలి. నేను ఇంగ్లీష్లో ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టానో పేరు వచ్చింది, విద్యా సంస్థలు పెట్టాను. 4 విద్యా సంస్థలు పెట్టినప్పుడు నా వయసు ఎంతో తెలుసా? జస్ట్ 24 years. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్? నథింగ్, ఇన్వెస్ట్మెంటే లేదు. ఒక వానర్కి అడిగాను, సార్ ట్యూషన్స్ నేను ట్యూటోరియల్ పెడదాం అనుకుంటున్నాను, మీరు సహకరిస్తే మాట ఒక మాటతో ఏదైనా చేయొచ్చు, సహకరిస్తే ఇస్తామంటే మా బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో పెట్టండి అన్నాడు. నేను రెంట్కి ఇవ్వలేను సార్. నువ్వేమి ఒక విద్య పిల్లల కోసం పెట్టాను అన్నారు. అక్కడికి 100,000 మంది విద్యార్థులు వచ్చేవారు. నేను ఒక్కడిని ఇంగ్లీష్ చెప్పడం పెట్టి మరో 2 ఫ్రెండ్స్ని యాడ్ చేశాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అందరం కలిసి చెప్దామని. అందరం కలిసి చెప్తుంటే 100 మంది స్టూడెంట్స్. అయితే ఏం చేద్దాం, ఒక కాలేజ్ పెడదాం, స్కూల్ పెడదాం. ఇందులో నుంచి వచ్చింది కొంత మాకు ఇన్కమ్ సోర్స్ దొరికింది కదా. 100,000 మంది స్టూడెంట్స్ దొరికితే నెలకు ఒక 6 రోజుల్లో 2 లక్షలు 3 లక్షలు మాకు వచ్చింది. దాని నుంచి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం, దాని నుంచి మరో జూనియర్ కాలేజ్. ఈ వయసు నా వయసు ఎంత అనుకున్నారు అప్పుడు? 22 సంవత్సరాలకు పీజీ నుంచి వచ్చాను, 23వ సంవత్సరానికి పెట్టేశాను. 24కి నాకు ఆల్రెడీ కాలేజ్, 25, 26కి వచ్చినప్పుడు 3 కాలేజీలు. ఇప్పుడు యూత్ ఎలా ఆలోచిస్తున్నారు? ఎంతమంది 25, 26 సంవత్సరాల్లో కాలేజీ యజమానిగా ఎదిగారు చెప్పండి. నేను ఆ రోజుల్లో చేశాను. అందరు దుబాటి శ్రీనివాసులు ఎవరు కదా, అందరికి అంత స్కిల్ ఉండదు కదా. మన ఆలోచన, నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చా, నాకేం మా నాన్న ఇవ్వలా, ఇదిగో ఈ కాలేజ్ పెట్టిన డబ్బులు ఫాదర్ ఇవ్వలా, మదర్ ఇవ్వలా. మాకు నేను ఆలోచించా. పెద్దోడిని వాళ్ళు థింక్ బిగ్ అంటారు. టీచర్ అయిపోతే ఎక్కడితో ఉంటాం. టీచర్ అవ్వకూడదని కాదు, అబ్దుల్ కలాం ఆల్సో టీచర్. కానీ ఇంకేదైనా అవ్వు. టీచర్ మాకు చెప్పాడు, నువ్వు ఇంకేదైనా ఉన్నత స్థాయికి వెళ్ళని ఆ టీచరే మాకు చెప్పాడు. కాబట్టి ఎలా వెళ్ళాలి ఉన్నత స్థాయికి ఆలోచిస్తే బ్రెయిన్ దొరుకుతుంది. నాకు సోర్సెస్ దొరికినాయి, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే నీకే సోర్స్ దొరుకుతుంది. ఆ ప్రయత్నంలో సోర్స్ దొరికింది నాకు. ఆ తర్వాత గ్రానైట్స్లోకి వచ్చాను. గ్రానైట్స్ అంటే జీరో నాలెడ్జ్. గ్రానైట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. జీరో నాలెడ్జ్ నాకు, జీరో నాలెడ్జ్. మీకు తెలుసా, గ్రానైట్స్లోకి వెళ్ళేటప్పుడు నాకు ఎలాగ అసలు గ్రానైట్ అంటే ఏంటి, ఈ రాయి తమిళనాడులో వచ్చి చేస్తుండేవారు, మనకెందుకు ఆ పరిజ్ఞానం ఉండకూడదు అని నేను వెళ్ళి ఆ క్వారీ దగ్గర నిలబడి, నాకు అప్పుడు డబ్బు ఉన్నప్పటికీ 4 కాలేజీలు ఉన్నప్పటికి కూడా నేను రోజు ఈ మైండ్ దగ్గరికి వస్తానండి. నాకు మీరు జీతం ఇవ్వద్దు, నేను అక్కడ సూపర్వైజర్గా నేను పనిచేసే. ఏ ఇయర్లో వచ్చారు సార్ గ్రానైట్ బిజినెస్లోకి? గ్రానైట్లోకి 99. ఈ అప్పటికి అంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? స్కూల్స్ అప్పటికి 8-9 years. 8-9 years అయిపోయింది. సో సడన్ గ్రానైట్ అనే థాట్ ఎందుకు? మాకు ఎక్కువ గ్రానైట్ శ్రీకాకుళం. ఓహో, ఓకే. ఇంకేదైనా ఫీల్డ్ మార్చుదామని అనిపించిన తర్వాత అసలు గ్రానైట్ గురించి తెలియాలి కదా. అప్పుడు రోజు వెళ్ళి చూసేవాడిని. మార్నింగ్ 6కి వెళ్ళి నైట్ ఈవినింగ్ 6, 10, 7, 8 వరకు ఉండి. 2వ రోజు 3వ రోజు అలా 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 వెళ్తుంటే చిన్న లేబర్ దగ్గర వెళ్ళి కూర్చోవాడిని. అవన్నీ ఇంజనీర్ దగ్గర కూర్చునేవాడిని కాదు, లేబర్ దగ్గర. ఇది నువ్వు ఎలా హోల్ వేస్తున్నావు, గ్రౌండ్ రియాలిటీ ఎలా దీనిలో ఇది ఈ రాయిలో ఈ డిఫెక్ట్స్ నువ్వు ఎలా చెప్తున్నావు, నీకు ఎలా తెలుసు. అలాగే మేస్త్రి పక్కన కూర్చొని ఇది నీకు ఎలా తెలుసు. వాళ్ళు నాకు చెప్పేసేవారు సబ్జెక్ట్ అంతా. వాళ్ళు సూపర్వైజర్గా నాకు ఇవ్వండి అని వెళ్ళాను. అప్పుడు నాకు ఇంచుమించు 4 లక్షల్లో వస్తుండేది. కానీ నేను అక్కడ జీతం వద్దు, కానీ సూపర్వైజర్ పోస్ట్ ఏదో నేను చేస్తానని చెప్పి క్వారీలో సుమారు 6 months నుంచి 8 months ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, దిరా బాబు, రాయి అంటే ఇది, మైన్ అంటే ఇది, ప్రొడక్షన్ అంటే ఇది, ఎక్స్ట్రాక్షన్ అంటే అని అర్థం చేసి, మెషినరీ అంటే అర్థమైంది, ఈ మెషిన్ స్ట్రెంగ్త్ ఎంత, ఈ మెషిన్ స్ట్రెంగ్త్ ఎంత, హ్యూమన్ స్ట్రెంగ్త్ ఎంత అని అన్నీ అర్థం చేసుకొని అప్పుడు నేను సెర్చ్ చేయడం, పొటెన్షియాలిటీ కూడా చూశారు బిజినెస్లో. నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. కానీ భగవంతుడు ఒక విచిత్రమైన కలర్ నాకు ఇచ్చారు, బ్రౌన్ కలర్. అది ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ఇది వేస్ట్ 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 అన్నారు. అందరూ వేస్ట్, నాకు రిజెక్ట్ చేసి పడేశారు. ఈ ఫుల్ ఇది వేస్ట్ అని. చిన్నవాడిని కదా, ఎవడో నాకు పట్టించుకోలేదు. లాస్ట్కి ఇది ఎందుకు సక్సెస్ కాదో చూస్తాను అనుకున్నాను. 2 సంవత్సరాలు నిద్రాహారాలు మాకు పనిచేశాను. ఆ కొండల్లోనే పడుకునేవాడిని లేబర్ని పెట్టుకుని. కాలేజీ ఇతరులకు ఇచ్చేసాను, మా టీచర్స్కి. ఓకే, మీరు చూసుకోండి, బ్రాండ్ ఇచ్చేసేసారు, మీరు చూసుకోండి, ఇంకా నేను ఇది చేయను, మీరు ఉండండి, నేను గ్రానైట్లోకి వెళ్తున్నాను అని చెప్పి మొత్తం ఇంకా లేబర్ని పెట్టుకొని వర్క్ చేశాను. 1999లో స్టార్ట్ చేశాను. 2001కి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 2003కి పీక్స్కి వెళ్ళిపోయాను. 2004, 5, 6 స్వర్ణయుగం. ఐటీసీ బిల్డింగ్, డబ్ల్యూటీసీ బిల్డింగ్ యూఎస్లో కొట్టేస్తున్నారు. ఆ బిల్డింగ్ కూడా నేనే ఇచ్చాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యూఎస్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేశాను. వరల్డ్ మార్కెట్, అది వరల్డ్ క్లాస్ మార్కెట్లో
నెంబర్ 1 కలర్ అంటే ఎక్స్క్లూజివ్ కలర్, నెంబర్ 1 కలర్ అన్ను ఎక్స్క్లూజివ్. Exclusive. ఆ కలర్ ఇంకెక్కడ దొరకదు. ఓకే. అలాంటి కలర్కి నన్ను వానరం చేశాడు ఆ దేవుడు. ఇది చేస్తూ రాజకీయాల్లో ఎలా రావాలి, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి డైలీ వెళ్ళిపోతున్నాడు. ఊరికే పులివెందులు సెటిల్ అయిపోయినారు, ఈ బిజినెస్ సెటిల్ అయిపోయారు ఫైనాన్షియల్. నేను కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. అది అలా పెంచుకున్నాను. నా స్పీడ్ చూసాడు, ఇవన్నీ చూసి ఆయన నాకు ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నువ్వు పోటీ చేయనన్నారు. ఇంకా సారే అవకాశం ఇచ్చాడు. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, ఒకవైపు ఐకాన్ బ్రౌన్, ప్రపంచ స్థాయి గ్రానైట్. నా వయసు అప్పుడు 32, 33, 34. ఇప్పుడు యువత ఎలా తిరుగుతున్నారు, 33కి ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుందాం తిరుగుతున్నారు. నాకు నేనుగా స్వీయ నిర్ణయాలతో పైకి ఎదిగాను. ఈరోజు రాజకీయాల్లో కూడా ఎస్ శ్రీనివాస్ లేకపోతే శ్రీకాకుళంలో కష్టం అన్న మార్క్ తెలుసుకుంది. ఇప్పుడు నాకు శ్రీనివాస్ ఉండాలి అని ఎవరైనా అనుకోవాల్సిందే. నాకు ఓట్ బ్యాంక్ ఫిక్స్ అయిపోయింది, నాకు టీం ఫిక్స్ అయిపోయింది, నాకు వాయిస్ మాట్లాడటం అన్నీ నేర్చుకున్నాం. చూడండి, మనసు ఉంటే మార్గం ఉండకపోదు. ఆలోచించాలి, యువత ఆలోచించాలి. ఎన్ని కథలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇది చాలదు, ఇది టైం. కాబట్టి నేను కొన్ని కథల్ని సక్సెస్ఫుల్ పర్సన్స్ తాలూకా లైఫ్ హిస్టరీ చదవండి. ఈ భూమి మీద ధనవంతుడిగా ఉన్న ఈరోజు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి, ఆ తండ్రి ఎలా ఉండేవాడు, ఆ తాత ఎలా ఉండేవాడు, ఆ ముత్తాత ఎలా ఉండేవాడు, వాడు కటిక పేదరికాన్ని అనుభవించాడు. ఆ పేదరికం ఉన్న కుటుంబం నుంచి ఈరోజు ఈయనలాగెంత కోటీశ్వరుడు అయినాడు. చదవండి ఒకసారి, చదివితే ఎన్నో ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. సక్సెస్ఫుల్ లైఫ్స్ ఎన్ని చదివితే అవన్నీ తెలుసుకోవాలి. మీ జర్నీ కూడా నాకు తెలిసి ఒక బుక్ రూపంగా వస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సార్. అంటే మీ థాట్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు తెలియని వాళ్ళు నా వ్యక్తిగతంగా చిన్న నిర్ణయం చేసుకుంటే దాన్ని పెట్టి ట్రోల్స్ చేసి కామెంట్స్ చేసి దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇదే అనుకునే వాళ్ళకి మీకు నా గురించి తెలియదురా అబ్బాయి. చాలా కష్టాలు పడొచ్చాను, చాలా అనుభవాలు ఎదురు చూశాను, చాలా చేదనుభవాలు ఎదురు చూశాను. 5 సార్లు ఓడిపోయి కూడా గుండె నిబ్రంగా ఉన్నాను. మీరు 100 రూపాయలు కోల్పోతే నన్ను విమర్శించేవాడు గుండె చేస్తాడు, నిద్రపోడు. కొన్ని కోట్ల రూపాయలు చేతులతో సంపాదించి కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టేసినాను. 1 రూపాయి కూడా ఉంచుకోకుండా తగలబెట్టేసిన రోజులు ఉన్నాయి. ప్రపంచ స్థాయి వ్యాపారం చేశానంటే ఆ 10 ఇయర్స్ నా టర్న్ ఓవర్ ఎంత. ఒక దశలో డీజిల్ కూడా కొట్టుకోలేకపోవటానికి మళ్ళీ ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకని సార్ ఆ ఫేజ్ ఎందుకు వస్తాయి? పాలిటిక్స్ వల్ల వచ్చి సంపాదించిన తగలబెట్టేసాం కదా. డీజిల్ కొట్టుకోవడానికి టైట్ అయిపోయినా 2016లో మళ్ళీ లేచాను, మళ్ళీ లేచి మళ్ళీ స్థాయికి వచ్చాము. ఎప్పుడు పడతాం మనుషులు, మనం పడుతూనే ఉంటాం. ఎలా మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటారు? నేను ఎప్పుడు ఏది ఖాతరు చేయను. నాకు 5 కోట్లు పోయింది అనుకోండి బిజినెస్లో, ఎవడైనా ఏం ఆలోచిస్తాడు? వెంటనే డిప్రెషన్ అయిపోయి 5 కోట్లు పోయింది, 5 కోట్లు పోయింది, 5 కోట్లు నేను ఎలా బ్రతకాలనుకుంటాడు. నేనేం ఆలోచిస్తానంటే 5 crores, ఓకే ఒక నిమిషమే ఆర్ 10 minutes 5 crores పోయింది. ఓకే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి, ఏ స్టెప్ వేస్తే ఇది ఈ మైనస్ నేను ప్లస్ చేసుకుంటానని ఆలోచిస్తాను. నెక్స్ట్ స్టెప్లో 10 crores సంపాదిస్తాను. 5 crores పోతే నీ బ్రతుకు అక్కడితో ఏంటా? చచ్చిపోతావా? డిప్రెషన్లోకి పోతావా? తాగేస్తావా? అన్నీ వదిలేసి ఇంకా పోతావా? బ్లడీ 5 crores. నువ్వుంటే 5 crores ఎంత? నువ్వుండి ఫస్ట్ ఆరోగ్యాన్ని పెంచుకో, మానసికంగా దృఢత్వాన్ని పెంచుకో, గుండె నిబ్బరాన్ని పెంచుకో, పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకో. చుట్టూ విమర్శిస్తారు, చుట్టూ శత్రువులే, నీకంటూ ఎవడు ఉండడు. అది కూడా భ్రమల్లోకి వెళ్ళిపోకు. నీ చుట్టూ తిరిగే వాళ్ళందరూ నీ ఆత్మీయులు అనుకోకు. వాళ్ళందరూ నువ్వు బాగుంటేనే ఉంటారు, నువ్వు బాగోకపోతే నీతో ఎవరు ఉంటారు. నేను ఒంటరి అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి, ఒక్కడనే కూర్చునే రోజులు ఉన్నాయి. ఉదయం 6కు లేస్తే రాత్రి 12, 1 గంట వరకు కూడా ఇసుక పూస్తే రాలని జనాల మధ్య నుండే రోజులు కూడా ఉన్నాయి. అవును, చుట్టూ జనాలే, మా ఇంటి చుట్టూ కూడా. ఎంత డీల్ చేసినా ఖాళీ ఎవరు ఉంటూనే ఉంటారు. అవును, అలాంటి వైభవం చూశాను, ఒక్కడిని చూశాను, ఒక్కడనే కూర్చున్నాను. అలా ఇది ఉంటాయి, రెండు ఫేస్ చేసాం. మళ్ళీ జనాలు వచ్చారు, మళ్ళీ నిండారు, ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ మనం ఫేస్ చేయాలి. మనలో ఉండాలి కొన్ని క్యారెక్టర్స్, మనలో ఉండాలి ఆ పరిజ్ఞానం. నాకు నిజమైన ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే, నేను యూత్కి తెలియజేయాలనుకుంటే ఒకటే, 10th క్లాస్ విద్యార్థులు 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. మన సిలబస్ వీక్గా ఉంది, సిలబస్లో 6 పుస్తకాలు పెట్టి ఈ 6 పుస్తకాలు చదివి పాస్ అయిపోతే నీ లైఫ్ అయిపోతుందని చెప్తారు మనకి. 6 పుస్తకాల్లో ఏమీ లేదు. ఆ 6 books కూడా కేవలం ఓన్లీ టు ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ క్లాస్.
10th అంతే. క్లాస్ నుంచి ఇంటర్, ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్, ఆ తర్వాత అంతే. డిగ్రీ, అంతే. దట్స్ ఆల్. దేర్ ఇట్స్ ది మ్యాటర్. అవును. ఆ 6 బుక్స్ వల్ల నీకేం రాదు. అవును. బట్ యూనివర్స్ అనే ఒక పెద్ద విశ్వం ఉంది. ఈ విశ్వంలో ఈత కొట్టడం రావాలి. అది నువ్వు నేర్చాలి. అది నేర్చితే ఆ 6 బుక్స్లో అదేమంత ఉండదు. అవును. జస్ట్ టచ్ కూడా చేయరు. అవును. అది ఎక్కడ వస్తుందంటే మనకన్నా సీనియర్లతో మనం మాట్లాడాలి. మనకన్నా పెద్దవారిని మనం గౌరవించాలి అంటారు పెద్దలు. ఎందుకు గౌరవించాలంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం మనకు వస్తుంది. అవును. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు. అవును. పెద్దవాళ్ళతో మాట్లాడాలి. మన గ్రంథాలను మనం చదవాలి. ముఖ్యంగా భాగవతాన్ని చదవాలి. భాగవతం చదవాలంటే శ్రీకృష్ణుడి గీతోపదేశం. అందులో ప్రతి సొల్యూషన్ ఉంది. ఇది నమ్మకపోవచ్చు చాలామంది. ఒక్కసారి తీసి చదివి చూడండి. రోజుకు ఒక పేజీ చదవండి. కష్టపడిపోవద్దు. పేజీ ప్రారంభించిన నుంచి రాత్రి పడుకునే లోపు ప్రతి విద్యార్థికి 7th క్లాస్ నుంచి నేను చెప్తున్నాను, ముసలైపోయిన వాళ్ళు కూడా ఒక పేజీ స్టార్ట్ చేయండి. అర్థమైన వరకే చదవండి. తర్వాత పెన్తో చిన్న టిక్ పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఆ 4 లైన్లు అర్థం చేసుకోండి చాలు. ఒక సంవత్సర కాలం తీసుకొని భాగవతాన్ని చదవండి. యూ విల్ గెట్ నాలెడ్జ్. దట్స్ ఇనఫ్. నువ్వు విశ్వాన్ని తెస్తావు. అంత మహాజ్ఞానం గీతలో ఉంది. గీత చదవాలంటే ముందు మహాభారతం చదవాలి. ఓకే. ముందు మహాభారతం రావాలి. మహాభారతానికి దానికి లింక్ ఉంది. వ్యాస మహర్షి రాశారు. ఓకే. మహాభారతంలో ఓ సందర్భంలో అర్జునుడికి ఉపదేశించిన సందేశమే గీతోపదేశం, కృష్ణ పరమాత్మ. ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని తెలియాలంటే మహాభారతం చదువు. ముందు మహాభారతంతో ప్రారంభించండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అవును. మహాభారతంతో ప్రారంభించి అది పూర్తి చేయండి. పూర్తి చేసి సరళమైన భాష, సంస్కృతానికి వెళ్ళకండి. మనకు అర్థం కాదు. నేను సరళమైన భాషలో చదివాను, అచ్చ తెలుగులో చదివాను. నాకు సంస్కృతం అర్థం కాదు. ఇంగ్లీష్లో చేస్తే చదివితే కనెక్టివిటీ ఉండదు. అవును. కాబట్టి నేను తెలుగులో చదువుకున్నాను. అది చదివిన తర్వాత మా భాగవతానికి వెళ్ళాను. రామాయణం ఎలాగో చదివాను. ఈ 3 నేర్చిన తర్వాత ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. యూ విల్ బి ఏ వెరీ స్ట్రాంగ్ పర్సన్. వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అన్ని మూలాలు అర్థమైపోతాయి. మహాభారతంలో సామాన్య రైతు నుంచి, కూలివాడి దగ్గర నుంచి, రారాజు వరకు, చక్రవర్తి వరకు ఎవరు ఎలా ఉండాలి, ధర్మం అంటే అర్థం ఏంటి, అధర్మం అంటే ఏంటి, ధర్మంతో ఉంటే ఎలాంటి సక్సెస్ పొందుతాం, అధర్మం అయితే ఎలా నాశనం అవుతాం, ఎన్ని వివరాలు ఉన్నాయి అందులో. ఒక స్త్రీ ఎలా ఉండాలి, విద్యార్థి ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, రాజే సేవకుడిగా మారితే ఎలా ఉండాలి. ధర్మరాజు చక్రవర్తి, రారాజు, అతను సేవకుడిగా పనిచేశాడు. ద్రౌపది ధర్మరాజు పంచపాండవులకి మరి భార్యగా, ఆమె పరమ పతివ్రత, పరమ సాధ్వి. ఆమె సేవకురాలుగా పనిచేశారు విరాటరాజు కొలువులో. బృహన్నలుగా పనిచేశారు అర్జునుడు, పరాక్రమశాలి. ఏంటి విధి వైపరీత్యం. ఒక్కసారి ఆ కథలు వింటే, అవి చదివితే మీరేంటో మీకు అర్థమవుతుంది. మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది. నాకు నిజమైన ధైర్యం వాటి వల్ల వచ్చింది. తర్వాత బాగా సింక్ అయిపోయిన తర్వాత నేను ఒక్కడిని అయిపోయినప్పుడు, ఎవరు నాకు పలకరించడానికి కూడా రానప్పుడు 2016లో ఇవి స్టార్ట్ చేశాను. మరింత ధైర్యాన్ని తెచ్చిపెట్టి. అంటే 2016లో ఓడిపోయిన తర్వాత ఎవడు రాడు మన దగ్గర. అంతేనా? అంతే. గెలిచినాక ఫుల్గా ఉంటారు. మళ్ళీ 19లో గెలిచి అంటే మనకంటూ చిన్న వర్గం ఉంటుంది కదా, ఎప్పుడు ఉంటారు. వాళ్ళే వస్తుంటారు. అంతే. మనకు నమ్మిన వాళ్ళే ఉంటారు. అంతే. వాళ్ళే మా సార్ తప్ప మాకు ఇంకో ప్రపంచంలో వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారితో బ్రేక్ఫాస్ట్ చేయడానికి 3 months మినిమం పట్టేది. నెక్స్ట్ 3 months తర్వాత ఎవరు ఆవిడతో బ్రేక్ఫాస్ట్ చేయాలని. 77 సంవత్సరంలో ఓడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ఒంటరిగా కూర్చున్న రోజులు వచ్చాయి తిరుమూర్తి. ఆవిడంతటి వారికే చల్లలేదు. రామారావు గారు ఒంటరి అయిపోయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎంతమందిలో చూసాం ఈ జీవితాలు. సో మనం ఏంటన్నది మనం యూత్ అనుకోవాలి. యూత్ నీకు నువ్వే ఒక సైనికుడివి. ఇందులో సినిమా మహేష్ బాబు చెప్తాడు, నీ కథకి నువ్వే హీరో. నువ్వు రాసుకున్న దాన్ని బట్టి నువ్వు హీరో అవుతావు. సరిగ్గా రాసుకోకపోతే నువ్వే విలన్ అవుతావు, నువ్వే చెడిపోతావు. నువ్వు రాసుకో నీ కథ. అది గీత సారాంశం నుంచి వచ్చింది. అది నీ కథకి నువ్వే హీరో, ఎవడు కాదు. ఎవడు హీరో చేయడు కూడా. నీకు నువ్వే మారాలి. ఇది నా ఉద్దేశం. దైవభక్తి ఎంత ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడున్న సొసైటీలో కానీ, యూత్కి కానీ? దేవుడు ఏ రూపంలో అయినా, మన మతాలు ఉంటాయి. ముస్లిమ్స్ అయితే ఇది ప్రవక్త అని, అదే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ నేను అనట్లేదు. ఎవరికైనా దైవభక్తి. హిందువులు అయితే వెంకటేశ్వర స్వామి. అవును. ఎవరైనా దెర్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. ఒక పవర్ అంటూ యూనివర్స్ని నడిపిస్తుంది. ఈ విశ్వాన్ని నడిపిస్తున్నదే ఆ పవర్.
ఆ పవర్ని నీ ఇష్టం వచ్చిన రూపంలో ప్రార్థించుకో, నష్టం లేదు. నీ ఇష్టం వచ్చిన మతంలో ప్రార్థించుకో, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. నమ్ము, నమ్మితే నీకు కనపడతాడు. దేవుడు అనే ఒక శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనలో అంతర్లీనంగా మనలో ఉన్న శక్తులు బయటకు వస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రతని దేవుడు అనేటటువంటి భావనలో మనం ఆ దైవాన్ని స్మరించుకునే దానిలో ఎప్పుడైతే ఏకాగ్రతను పెంచుకుంటామో మనిషిలో ఉండే 2 మైండ్స్ ఉంటాయి, ఇన్నర్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మైండ్, అవుటర్ మైండ్ అని. అవుటర్ మైండ్ అంటే చూసేది, వినేది, చెప్పేది, ఇవన్నీ చూస్తున్నది అవుటర్ మైండ్. ఇంటర్నల్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది మైండ్. ఆ ఇంటర్నల్ మైండ్ ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. దాన్ని తట్టినప్పుడే నువ్వు జ్ఞానం అవుతావు. దాన్ని తట్టినప్పుడే ఒక వ్యాస మహర్షి, దాన్ని తట్టినవాడే ఒక విశ్వామిత్రుడు. నీకు ఆ శక్తి ఉంది, కానీ నువ్వు దాన్ని నిద్రావస్థలో ఉంచుతున్నావు. దాన్ని టచ్ అయ్యి ఒకసారి తెలుస్తుంది. సో దైవభక్తి అంటే దైవాన్ని నమ్మటం వల్ల ధ్యానంలో నువ్వు ఇవి టచ్ చేయగలుగుతావు. ఇంటర్నల్ బ్రెయిన్ కూడా టచ్ చేయగలుగుతావు. ఇంటర్నల్ బ్రెయిన్కి నువ్వు టచ్ చేయగలిగితే గత జన్మలో నువ్వు ఎవరు, ఈ జన్మలో నువ్వేంటి, నెక్స్ట్ నువ్వేం కాబో అంత విజన్ వస్తుందా సార్? తప్పకుండా తప్పకుండా. మెడిటేషన్ ద్వారా మనం ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మన ఇంటర్నల్ బ్రెయిన్ పనిచేయటం మొదలు. ఓకే, ఇంటర్నల్ బ్రెయిన్ పనిచేయడం మొదలెడితే నీకు భవిష్యత్తు అంతా నువ్వే చెప్తావు. నేను ఇది అవుతాను, నేను ఇది అవ్వగలను, నేను ఇది చేస్తాను. కొంతమంది చిన్నపిల్లలు చెప్తుంటారు, నువ్వేమవుతావు అంటే నేను ఇంజనీర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను. ఏ డాక్టర్ అవుతావు అంటే కార్డియాలజిస్ట్. ఇస్ కాన్ఫిడెన్స్, ఇది ఇన్నర్ మైండ్ వాడికి అది చెప్తుంది. వాడికి తెలియదు ఇన్నర్ మైండ్ అని, కానీ ఇన్నర్ మైండ్లో వాడు ఒకటి కనెక్ట్ అయ్యాడు. అక్కడ కనెక్ట్ అయిందే వాడు చెప్తున్నాడు, వాడు అయిపోతున్నాడు డాక్టర్. సో వాడు అది మనం పెంచుకోవాలి. యువత అది కూడా ఎక్కువ ప్రయత్నం చేయాలి. అందుకు దేవుడు మనకు అవసరం. ఈ సూపర్ న్యాచురల్ పవర్తో మనం కనెక్ట్ అవ్వాలి, ఆయన నమ్మాలి. అంతేగాని దేవుడు లేడు, ఎవరో కొంతమంది విశ్లేషకులు చెప్తారు భగవంతుడు ఎక్కడున్నాడు, ఇదంతా సైన్స్. నాసాలో కానీ ఇస్రోలో కానీ రాకెట్ విడిచిపెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి, స్వామి విశ్వం మీద ప్రయత్నం చేస్తున్నాం, క్షమించు తండ్రి, సరైన మార్గంలో అది నడిపించండి తండ్రి అని ప్రార్థించుకుంటున్నాడు ఇస్రో చైర్మన్. ప్రార్థించుకొని ఇక్కడ ఇస్రోలో ఇక్కడ రాకెట్ని విడిచిపెడుతున్నారు. ఏ భయమా? భయమే. సూపర్ న్యాచురల్ పవర్ ఒకటి ఉందని భయం. ఆ భయమే మన మంచిది, ఆ భయమే మనల్ని నడిపిస్తుంది. ఆ భయమే భక్తి. భక్తి ద్వారానే మనం ముక్తి పొందగలుగుతాం. ఇది అవసరం. ఇది అంత పవర్ఫుల్ ఒక స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఈ ఆస్ట్రాలజీ, ఈ రాళ్ళు, లేకపోతే ఈ రకరకాలైన ఉంటాయి కదా పద్ధతులు, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? చూడండి, దేవుడు ఉన్నా సరే ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు చూసాం. 10 అవతారాల్లో కూడా వారు ఏం చూపించారు? కష్టాలను కూడా చూపించారు. కృష్ణ పరమాత్ముడు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది, చాలా శాపాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీరామచంద్రమూర్తి అడవుల్లో అటవీ జీవితం గడపాల్సి వచ్చింది. సాక్షాత్ విష్ణుమూర్తి కదా. దేనికి అంటే భగవంతుడు కూడా తద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అవతారాల ద్వారా ప్రతి మనిషికి చీకటి వెలుతురు, మంచి చెడు, కష్టం సుఖం, ఇది సహజం నాయన అని చెప్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అవతారాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి నేను ఆవిర్భవిస్తుంటాను, నేను వస్తుంటాను ఒక్కొక్క యుగంలో అని శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు. దీన్ని మనం నమ్ముతున్నాం. మరి జాతకాలు ఏంటి? జాతకాలు ఏంటంటే, మనం గ్రహాలని, ఆ గ్రహాల్లో 27 వాటికి ఒక్కొక్క ప్రభావం ఉంటుందని, ఖచ్చితంగా ఉంటుంది. ఆ గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఉంది కాబట్టి వెలుతురు వస్తుంది, ఉంది కాబట్టి వర్షం వస్తుంది, ఉంది కాబట్టి ఎండ తీవ్రత వస్తుంది, మళ్ళీ వెంటనే కూల్ అవుతుంది, మేఘాలు, ఉరుములు, అన్నీ ఏంటి, పంటలు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ పైన ఉన్నటువంటి శూన్యానికి, ఈ కింద ఉన్నటువంటి భూమికి అవినాభావ సంబంధం. ఈ రెండింటికి మధ్యలో ఉండే సముద్రం, అగ్ని, ఈ నీరేంటి అసలు, ఈ కెమికల్స్ ఏంటి? ఈ నీరు, ఈ నీరు తాగితే మన దాహం తీరటం ఏంటి? నీటికి మనిషికి సంబంధం ఏంటి? అసలు భూమికి మనిషికి సంబంధం ఏంటి? మనకి ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది, ఎక్కడి నుంచి మందులు వస్తున్నాయి? భూమి మీద నుంచి కదా. ఇవన్నీ మనకి ఇదే దైవ స్వరూపాలు, ఇవే పంచభూతాలు. ఈ పంచభూతాలను ఆధారపడే ప్రతి క్షణం మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతాం. గాలి లేకుండా నిమిషం ఉండగలమా? నీరు లేకుండా నిమిషం ఉండగలం? భూమి, ఆకాశం, అగ్ని లేకుండా ఉండగలం? కానీ మూర్ఖుల్లో ప్రవర్తిస్తుంటాం. అన్నీ చూస్తున్నాం, దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాం. సో మనం మనుషుల ఈ రూపంలో ఉన్నాం కాబట్టి దేవుడు మన రూపంలోనే ఉంటాడని మనం సాక్షాత్కరించుకుంటున్నాం.
దేవుని ఇలాగే ఉంటారని. నీ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. 3600 కోటి జీవరాశులు ఉన్నాయి, తెలిసినవి తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఆ జీవరాశుల రూపంలో ఏ జీవరాశి రూపంలో ఆయన ఉంటారు మనకెలా తెలుస్తుంది? అవన్నీ మనం కరెక్టే, మీరు ఆస్ట్రాలజీకి దానికి మీరు కాబట్టి ఈ గ్రహాలు, ఈ రాళ్ళు తాలూకా ప్రభావం ఈ భూమి మీద ఉంది. వీటి వల్ల ఇది ఒక ముత్యం, ఇది గోమేధికం. దీనికి నా పైన ఉన్నటువంటి నా నక్షత్రం, నేను పుట్టిన క్షణాలను బట్టి, నేను పుట్టిన నిమిషాలను బట్టి, ఈ బ్లూని బట్టి పెట్టుకుంటాను. ఎందుకంటే సాటర్న్ లింక్ నా మీద ఏదైనా ప్రభావం పడేటప్పుడు, మానసికంగా కానీ రసాయనికంగా కానీ పడేటప్పుడు, ఇది నా మీద శరీరంలో ఉండటం వల్ల ఇది నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. మీ సంకల్పం మిమ్మల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుందా, ఈ రాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాయి? అంటే మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? చూడండి, 99% సంకల్పం, 1% అదృష్టం, 1% లక్ ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర కొంత లక్. సో ఇవి ఆ లక్ని మీకు కూడా యాడ్ చేస్తాయి అంటారు? నమ్మాల్సిందే. నేను దేవుడిని నమ్ముతాను, ఇది నమ్ముతాను, దయ్యాన్ని నమ్మాల్సిందే. అంటే ఎక్కువ మీ 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 ప్రాధాన్యత, మీ స్ట్రెంత్, మీ ఓన్ బలమా, లేకపోతే వీటి మీద ఎక్కువ డిపెండెంట్? సంకల్ప బలం అధికం, ఇది కొంత సహకారం. ఓకే. మత మార్పిడులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్, మీరు వాటి మీద మీ ఒపీనియన్? లేకపోతే సనాతన ధర్మం ఇప్పుడు ఇండియాలో బాగా, అంటే లాస్ట్ ఒక 10 years నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం అని అంటున్నారు కదా. మీకు సనాతన ధర్మం అనే పదం మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు దాని ఉద్దేశం ఏంటి సార్? సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఏమాత్రం పాటించిన వాళ్ళు, ఏమాత్రం గతంలో దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, దీపంలో సిగరెట్ కాల్చుకోవచ్చు అనే వ్యక్తి మరి సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడండి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వదిలిపెట్టండి. అంటే నేను ఉదాహరణ, దువ్వాడ శ్రీనివాస్ గారి దృష్టిలో సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోవాలంటే లక్షల సంవత్సరాల చరిత్ర హిందువులది భారతదేశం. ముస్లింలు మహా అయితే ఒక 1500 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. క్రిస్టియానిటీ ఒక 2000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. హిందూ మతం ఆవిర్భవించడానికి ఆధారాలు చూసుకుంటే 2600 సంవత్సరాల క్రితం బుద్ధిజం ఆవిర్భవించింది. అంతకుముందు చరిత్రలో చూసుకుంటే లక్షల సంవత్సరాల నుంచి దీనికి ప్రారంభం ఎప్పుడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇన్ని ధర్మాలు ఒక్కసారి, ఇందులో జైన మతానికి సంబంధించిన వారు, బుద్ధ మతానికి సంబంధించిన వారు, శైవ మతానికి సంబంధించిన వారు, వైష్ణవ మతానికి చెందిన వారు, ఎన్ని రకాల భావాలతో ఉద్భవించినటువంటి గొప్ప వ్యవస్థ ఇది దీన్ని సనాతన ధర్మం. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువుకి ఉంది. ప్రతి హిందువు కూడా దీన్ని కాపాడుకోవాలి. సనాతన ధర్మం అంటే దేవుడు దగ్గరికి వెళ్ళటం, పూజ చేసి మళ్ళీ ఇష్టానుసారం ప్రవర్తించడం కాదు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, మన కర్తవ్యాన్ని మనం చేయాలి, మన పూర్వీకులు మనకిచ్చిన సాంప్రదాయాన్ని మనం ముందుకు నడిపించాలి. ఏ పూజని ఎలా చేయాలి, ఏ సాంప్రదాయాన్ని ఎలా ఆచరించాలి, ఏ ఆచారాన్ని ఎలా కొనసాగించాలి, వీటన్నిటిపైన పూర్తి అవగాహన కలిగి, మనకు పూర్తి అవగాహన ఎలాగ మనిషికి దొరుకుతుంది? 1 వినడం, 2 చూడటం, 3 చదవటం ద్వారా. ప్రతిదీ చదవాలంటే అవ్వదు, ప్రతిదీ వినాలంటే అవ్వదు, అని ప్రతిదీ చూడాలంటే కూడా కాదు. వినటానికి కొంత ప్రయత్నించాలి, చదవటానికి కొంత ప్రయత్నించాలి, చూడటానికి కొంత ప్రయత్నించాలి. తద్వారా మన జ్ఞానాన్ని పొంది మన ధర్మాన్ని, మన పూర్వీకులు మనకిచ్చిన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకుంటే, మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటే సనాతన ధర్మకర్తలు. అంటే ఈ లాస్ట్ న్యూస్లోని పదాలు ఎందుకు ఎక్కువ వినపడుతున్నాయి? అది పొలిటికల్గా వాడుకుంటున్నారు ఒక్కొక్కరు. అంతే అంటారా? ఇప్పుడు భూమి మీద నడుస్తుందంత అదే. మతం, జాతి, కులం. మతం ద్వారా కొంతమంది, జాతి ద్వారా కొంతమంది, కులాల ద్వారా కొంతమంది, పార్టీలు కూడా కులాల ద్వారానే ఉన్నాయి. గ్రామ రాజకీయాలు కూడా కులాల ద్వారానే నడుస్తాయి. వ్యవస్థల్లో కొన్ని దారి తప్పిన పరిస్థితులు ఇవన్నీ. కాబట్టి ఎవడి స్వార్థానికి వాళ్ళు వాడుకుంటారు, ఎవరి స్వార్థానికి వాళ్ళు మతాన్ని వాడతారు, కులాన్ని వాడతారు. ఇవన్నీ వైపరీత్యాలండి, ఇవన్నీ యూనివర్స్లో ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. అవునా? దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి, యువత ముందుగా తీసుకోవాలి. సార్ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి చెప్తారా? ఫిట్నెస్, ధైర్యంగా ఉండటం ఒకటేనండి. నేను యువతకు కూడా, ఇప్పుడు నాకు 60 years, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, మాత్రం ఇంకే అవసరం రాలేదు. ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్ చేస్తాను, లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాను. అయితే ఇవన్నీ తీసుకుంటే ఫిట్గా ఉంటాం అన్నది నేను నమ్మను. ముందు మానసికంగా ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా వాడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే మనం బ్రెయిన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఆ కంట్రోలింగ్ మెకానిజం రావాలి.
ఇప్పుడు 5 కోట్లు పోతే సరేలే పోయింది, నెక్స్ట్ ఏంటి అని అనుకోవటం ఆలోచన. అవును. అప్పుడు మీ బ్రెయిన్కి ఏమొస్తుంది? పజిల్. ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచన వస్తుంది. దాని నుంచి ఐడియా కూడా అది ఒత్తిడి కాదు. అవును. కానీ 5 కోట్లు పోతే ఏం చేయాలి ఏం చేయాలి, నేను చచ్చిపోతాను, నాకు బ్రతుకులేదు అనుకున్నాడు, డిప్రెషన్లో వెళ్తాడు. దట్ డిప్రెషన్ వల్ల మన బాడీలో కొన్ని ఎంజైమ్స్, నెగిటివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అవును. ఇప్పుడు ఎండార్ఫిన్ లాంటివి రిలీజ్ కావు. రిలీజ్ కానప్పుడు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నెగిటివ్ ఎంజైమ్స్ ఎప్పుడైతే వస్తాయో నీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్, రాను రాను ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతుంటాయి. ఏదో ఒక రోజు టప్ అంటుంది, మనం పోతాం. సో ఇక్కడ వచ్చింది ఇక్కడికి చేర్చకూడదు. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సో మీరు 5 కోట్లు బాగా పోయింది, పాటిస్తారు. 5 కోట్లు పోయిందంటే ఇక్కడతో ఇక్కడే పుష్ చేస్తాం, ఇక్కడికి రానివ్వను. వచ్చింది అనుకోండి ఇది స్పీడ్ పెరగటం ఏదో ఒకటి అవుతుంది. అంటే సింపుల్ మెకానిజం. అంటే ఒక కష్టం వచ్చేటప్పుడు డిప్రెస్ కాకూడదు, దానికి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మెదడుకి పదును వస్తుంది. మెదడుకి పదును పెడితే మీ శరీరం ప్రశాంతంగా ఉంటుంది. మెదడుకి పదును పెట్టకుండా ఆలోచన చేస్తే డిప్రెషన్లోకి వెళ్తారు. చిన్న మెకానిజం అండి, చాలా మంది ఇది అర్థం చేసుకోలేరు. ట్రబుల్స్ వస్తాయి, నువ్వు ఇవన్నీ పట్టుకురాలా, నగ్నంగా వచ్చావు. ఫస్ట్ గుర్తుంచుకో, ఒంటి మీద బట్టలు కూడా నీవు కావు, తర్వాత కుట్టించుకుని వేసుకున్నావు. నువ్వు వచ్చింది నగ్నంగా, పోయేటప్పుడు నగ్నంగా పోతావు. కీప్ ఇన్ యువర్ మైండ్. తీసి పడేస్తారు, అన్ని తీసి పడి అగ్గి పెడతారు, కాలుస్తారు. దెన్ నువ్వేంటబ్బా ఆలోచిస్తావు? 5 కోట్లు పోయింది, 10 కోట్లు పోయింది, నా ఆస్తి పోయింది, నా అంతస్తు పోయింది, నా పదవి పోయింది, నా ఉద్యోగం పోయింది. ఎవడవయ్యా నువ్వు ఆలోచించడానికి? నువ్వు వచ్చింది ఏంటి, పోయింది ఏంటి? ఏమీ లేదు. ఈరోజు మీ ఆస్తి, రేపు ఆయన ఆస్తి, నిన్న నా ఆస్తి. సో మన లైఫే మంది, మనం పోతుంటాం. ఇవి శాశ్వతంగా ఉంటాయి యూనివర్స్లో. సో దీని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు డిప్రెస్ అవుతున్నావు? చనిపోయిన వాళ్ళు దుఃఖ చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంటుంది. మళ్ళీ పుడతావా? మొన్నకి 2 పిల్లలు తీసుకెళ్ళి తల్లి ట్రైన్కి, ఏంటమ్మా నీ తెలుగు తక్కువతాను, నువ్వు చనిపోయావు కాక నీకు చచ్చిపోయే అర్హత నీకు లేదు, హక్కు లేదు, పిల్లల్ని చంపేసినావు. ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? నీకు నువ్వు చనిపోయే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎంత తప్పు చేసావు? మంచి పిల్లల భవిష్యత్తు పాడు చేసావే. నాకు చాలా బాధ వేస్తుంది, 2-3 రోజులు భోజనం చేయాలనిపించలేదు, అంత బాధ వేస్తుంది రోజు చూస్తుంటే. ఇలాంటి గాథలు ఎన్ని ఉన్నాయి బయట పడినవి. నువ్వేమైనా మళ్ళీ పుడతాను అనుకుంటున్నావా? ఒకసారి పుట్టాం పోతాం. పుట్టిన నుంచి పోయేలోపు ఏదో ఒకటి చూసిపోవాలి, మార్క్ చేసుకోవాలి, ఒక మార్క్గా మిగిలిపోవాలి, మంచి చేసుకోవాలి. మార్క్ అంటే మంచి చేస్తే ఒక మార్క్ వస్తుంది, అదే శాశ్వతం. అంతేగాని పుట్టాము మళ్ళీ ఈ జన్మకు పుట్టాము, ఇప్పుడు కలెక్టర్ అవుతాం, వచ్చే జన్మకు సినిమా నటుడు అవుతాం, వచ్చే జన్మకు వ్యాపారవేత్త అవుతాం, ఆ జన్మకు ముఖ్యమంత్రి అవుతాం అనుకుంటాను. పుట్టే ఒక జన్మ, ఈ జన్మలో ఎంత ఉంటావో నీటి బుడగ జీవితం. దీనిలోని ఉన్నంతలో మంచి చేసుకో. అంతేగాని ఇవి నేను తెచ్చాను, ఇవి నేను ఉంచాలి అంటే నీవు కావయ్యా. ఇవి నీవి అనుకున్నప్పుడే నువ్వు పోతావు, నేను అనుకున్నప్పుడే పోతావు. మనము అనుకో, మనం 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 డిప్రెషన్ తగ్గుతుంది, బ్రెయిన్ ఫ్రీ అవుతుంది. నాది కాదు, అదే మనది, నాది, నాకు, నేను, ఇవి మనకి తొక్కేస్తాయి. మనం అందరం అంటే మనకి చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న ఆలోచన తీరు మార్చుకుంటే మనకి గుండె ఇది హాయిగా పనిచేసే టైం ఇవ్వండి దానికి. అది హాయిగా పనిచేస్తుంది, గట్టిగా ఉంటుంది. ఇది హాయిగా పనిచేయాలంటే ముందు దీని ప్రోగ్రామ్ అవ్వాలి. భగవంతుడు 120 సంవత్సరాలకి ఇచ్చారు దీనికి శక్తి. మనం ఎందుకు 60-70కి ఎగిరిపోతున్నాం? అదే అంటే మనలో బ్రెయిన్ కంట్రోల్ అయితే హార్ట్ బాగుంటుంది అంటారు. సరే, అది హెల్త్ సీక్రెట్ చెప్పారు. ఫిట్నెస్ సీక్రెట్, గ్లామర్ సీక్రెట్ అని చెప్పాలి. మీకు ఎప్పుడైతే డిప్రెషన్ మీరు అవాయిడ్ చేస్తారో మీకు గ్లామర్ బాగుంటుంది. గ్లామర్ ఫిట్నెస్ చేస్తుంటారు సార్ వర్కౌట్స్. ఇది మెయిన్ రీజన్, బ్రెయిన్ ఫంక్షనింగ్ మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా. వర్కౌట్స్ కూడా ఏమైనా చేస్తుంటారు? చేస్తాను, థ్రెడ్మిల్ చేస్తాను, జిమ్ చేస్తాను, డంబెల్స్ చేస్తాను. ఓకే, సో అది కూడా మీ డైలీ పార్ట్లో చేస్తాను. డైలీ అది పిచ్చి నాకు. 1 or 2 hours చేస్తాను. ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకెక్కువ చేస్తాను. ఓకే ఓకే. ఫిట్నెస్ పెంచుకోవాలి మనం. అదే సార్, కొన్ని పదాలు చెప్తాను సార్, నాకు నెగిటివ్స్ ఏమొద్దు, బట్ ఆ ప్రతి అంశం వెనుక మీరు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పాలి. ఓకేనా సార్? టీడీపీ పార్టీ బాధ్యత లేదు, ప్రజా ప్లస్ అడుగుతున్నా. ప్లస్ ఎంతో ప్లస్ ఉంటుంది. పోనీ చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి. నేను రామారావు గారి గురించి చెప్తా. రామారావు గారు సినీ జీవితం 60 సంవత్సరాలు ఆయన చేసుకుని ఒక గొప్ప పార్టీని పెట్టారు. ఇందిరాగాంధీ గరీబీ హఠావో ఎలా అయితే అన్నారో, పేదవాడికి 2 రూపాయలకి కిలో బియ్యం అని ఒక మాట. అంటే పేదవాడి గురించి ఆయన కూడా స్పృశించారు, పేదవాడి గురించి మాట్లాడారు, పేదవాడికి పక్కా భవనాలు అన్నారు, ఆస్తిలో సమాన హక్కు అన్నారు. గొప్ప రిఫార్మ్స్ రామారావు గారు తీసుకొచ్చారు.
తెలుగుదేశం ఆవిర్భావం Hmm. చాలా గొప్పది. Hmm. ఆవిర్భవించడానికి కారకులైన వ్యక్తి రామారావు గారు చాలా గొప్పవాళ్ళు. Hmm. కాలగమనంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఆ అదే. తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వచ్చారు. Hmm. ఆ చిత్తశుద్ధి పాటిస్తే మంచిదన్నది నా అభిప్రాయం. ఓకే. ఒక మంచి ఆశయంతో వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారిలో మీకు అనిపించే ఒక పాజిటివ్? ఫస్ట్ రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడిగా మనం ఎదగాలి అంటే చంద్రబాబు నాయుడులా ఉంటేనే ఎదుగుతాం. రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే అతను ఉదాహరణ తీసుకోవచ్చు. తీసుకోవచ్చా? ఓకే. కాంగ్రెస్ పార్టీలో మీకు అనిపించిన ప్లస్? కాంగ్రెస్ పార్టీ దేశ పరిరక్షణ కోసం పనిచేసిన ఒక గొప్ప జాతీయ పార్టీ. దేశం పట్ల భక్తి కలిగినటువంటి ఒక గొప్ప పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ప్రజల మనిషి. ఓకే. ప్రజలు ఆయన గుండెల్లో రక్తంలో ఎక్కడ చూసినా ప్రజలే ఉంటారు. వైఎస్ఆర్సీపీ? బడుగు బలహీన వర్గాలకు క్రమబద్ధీకరణ చేసింది. అంటే వాళ్ళ జీవితాలను మార్చినటువంటి ఒక గొప్ప పార్టీ. ఓకే. పర్టికులర్లీ పేదవాడు, Hmm. పర్టికులర్లీ విద్యార్థులు, పర్టికులర్లీ రైతులు, Hmm. వీళ్ళకి Hmm. విద్యలో కానీ ఇంతకు మీకు ముందే చెప్పాను, విద్య అవును. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చేటప్పుడు ప్రారంభించిన స్కూళ్ళు నాశనం అయిపోయినాయి. అవన్నీ నాడు నేడు ద్వారా Hmm. రూపురేఖలు మార్చారు. Hmm. విద్యలో ఒక విజృంభణ చేశారు. అంటే మళ్ళీ పిల్లలకి అందరికీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ చేసి అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ చేసి చాలా బాగా చేశారు. Hmm. అలాగే ఆరోగ్యంలో 3224 వైద్య సేవలకి ఉచితంగా చేశారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేశాడు. Hmm. ధన్యుడు. తండ్రి ఒక అడుగు వేస్తే ఆయన 2 అడుగులు వేసాడు. అలాగే వ్యవసాయంకి తిరిగే లేదు. రైతులకి సుభిక్షం, బ్రహ్మాండమైన రోజులు రైతులకు చూపించాడు. Hmm. పారిశ్రామికీకరణ చేయాలని స్వాతంత్ర్యం వచ్చిన నుంచి ఈ రోజు వరకు 75 ఏళ్ళలో 6 పోర్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 పోర్టులు తీసుకొచ్చాడు. Hmm. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన వరకు నుండి ఈయన 75 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్కి 11 మెడికల్ కాలేజీలు అంటే ఈయన ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. సో వైసీపీ ఆవిర్భావం ఓకే. కొన్ని రంగాల్ని సెటిల్ చేసి సెటిల్ చేసేసి. జగన్మోహన్ రెడ్డి గారు? మంచి మనసున్న మనిషి. రాజకీయమే కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది. రాజకీయం చేయట్లేదు. అది నా బాధ. నేను అభిమానిగా. Hmm. Hmm. ఆయన మంచి మనసున్న మనిషి. మంచి మనసు ఇక్కడ పనికిరాదు కదా రాజకీయాల్లో. Hmm. ఎత్తులు, పై ఎత్తులు, జిమ్మికులు ఇవన్నీ ఆయన ఇష్టపడరు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను అని 2014లో అంటే ఆయనే ముఖ్యమంత్రి. నేను చేయలేను అన్నారు. Oh. అది ఆయనతో ప్రాబ్లం. Hmm. అది చేస్తే రోజు అయిపోయిండేవాడు ఆయన. Hmm. చంద్రబాబు నాయుడు కాడు. పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి స్థిరత్వం లేదు. ఇప్పుడు కూడా లేదంటారా? నేను పాజిటివ్ అడిగా. ఆశయం పాజిటివ్ అంటే ఒకటి, సినిమా రంగంలో ఉండి కూడా సంపాదించుకొని కాలం గడిపేయచ్చు. కానీ ఏదో ఒక చెయ్యాలని తపన ఉంది. తపన లేకపోతే 4 అడుగులు ముందుకెళ్ళి ఆయన 4 అడుగులు ముందుకేసి కష్టపడి తిరిగాడంటే నేటికి 10-15 సంవత్సరాలుగా ఒక ధ్యాస ఉంది ప్రజలంటే. ఓకే. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటంలో కొన్ని మైనస్లు ఉండొచ్చు. సరే, అది అనుభవ రీత్యా రావచ్చు. అదే. ప్రస్తుతానికైతే ఆయన ఒక మంచి ఆశయంతోనే వచ్చాడు. ఇప్పుడు కొన్ని కంపారిజన్ సార్, అంటే రెండు చెప్తాను, అందులో ఒకటి చూస్ చేసుకోవాలి ఏది బెస్ట్ అనేది. కేసీఆర్ గారా, కేటీఆర్ గారా? కేసీఆర్ మహాజ్ఞాని కదా, గొప్ప ఉద్యమకారుడు, మహాశక్తివంతుడు, మాటకారి, 1,00,000 మంది జనాలు నేను మెస్మరైజ్ చేసి పడగలిగే, స్పెల్ బౌండ్ చేయగలిగేటటువంటి గొప్ప ధీశాలి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డి? కేసీఆరే మేధావి. రేవంత్ రెడ్డి ఇంక చిన్నాడు కదా, ఆయన ఇంకా వయసు కూడా ఆయనతో సమానమైంది కాదు. రేవంత్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మాలాంటే కష్టపడి ఎదగాలనే తత్వం. నేను కష్టపడి ఎదగాలి, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎన్ని కష్టాలను ఎదుర్కోగలిగే శక్తి ఆయనలో ఉంది. రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆయన ఒంటరి అయిపోయిన రోజులు. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ కూడా బాగానే చేస్తున్నాడు. ఓకే. వెన్ కంపేర్ టు కేసీఆర్ కంపేర్ చేయలేము. ఆయన రూలింగ్ వేరు, ఈయన రూలింగ్ వేరు. ఆయన తీసుకునే విధానం వేరు, ఆయన తీసుకునే స్కీమ్స్ వేరు, ఈయన తీసుకునే స్కీమ్స్ వేరు, ఈయన తీసుకునే. కాబట్టి ఈయన కసిన్నటువంటి వ్యక్తి ఒక యువతకి మంచి ఎగ్జాంపుల్ అవుతాడు రేవంత్ రెడ్డి. ఓకే. నరేంద్ర మోడీ గారా, అమిత్ షా గారా? నరేంద్ర మోడీ గారా, యోగి ఆదిత్యనాథ్ గారా? యోగి లేదు, నరేంద్ర మోదీ అక్కడ ఆయన. ఓకే. ఫిలిం సైడ్కి వద్దాం. మహేష్ బాబు, అల్లు అర్జున? మహేష్ బాబు. పవన్ కళ్యాణ్, చిరంజీవి? అంతేనా? అంతే. చిరంజీవి ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు? చిరంజీవి మహావృక్షం. సైకిల్ మీద ఉదయం 4 గంటలకు లేచి స్టూడియోస్కి వెళ్ళి నానా కష్టాలు పడి అందరినీ కన్విన్స్ చేసి, ఎవరు రికమెండేషన్ లేక, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేక నా కష్టాలు పడ్డారు ఆయన. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఒక పొన్నమి నాగు, ఖైదీ సినిమాలో తనకు తను ప్రూవ్ చేసుకుని వచ్చే అవకాశాలు నిలబెట్టుకుని, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, సోమన్ బాబు లాంటి కాంపిటీటర్స్ ఉండేటప్పుడు
ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు, డాన్సింగ్ ట్రెండ్ అండ్ ఫైటింగ్ ట్రెండ్. ఈ రెండిట్లో అతనికి మించినోడు రారు. కంపారిజన్ కూడా లేదా? రారు. అతను డ్యాన్స్ చేస్తే ఆ బాడీలో ఉన్న రిథం వేరు, ఆయన ఫైట్ చేస్తే ఇది వేరు. కాబట్టి చిరంజీవి అనే మహావృక్షంలో ఆకులు, కొమ్మలు, చిన్న చిన్న బెరడ్లు, వీళ్ళకి పెద్ద ఉండదు. చిరంజీవి ఈజ్ ద గ్రేట్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ ఇస్ బ్లైండ్, లవర్స్ డూ బ్లైండ్ థింగ్స్ అని షేక్స్పియర్ అన్నారు. లవ్ అనేది ఇన్ఫాక్చుయేషన్ కాకూడదు, అట్రాక్షన్ ద్వారా రాకూడదు, మనిషిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రేమ పుట్టాలి. ఇప్పుడు వయసులో ఉండేటప్పుడు చాలా అందంగా కనబడతారు, అది నిజం కాదు. వయసులో ఉండేటప్పుడు ఒక ఆకర్షణ వస్తుంది, అది నిజం కాదు. ఇట్స్ బ్లైండ్. అది చూసి అట్రాక్ట్ అవుతారు పిల్లలు. సో షేక్స్పియర్ అందుకే అన్నారు, లవ్ ఇస్ బ్లైండ్, లవర్స్ డూ బ్లైండ్ థింగ్స్. ఆ మనిషి బాగోడు, ఆ మనిషి అందవికారంగా ఉన్నాడు, ఆ మనిషికి జ్ఞానం ఉంది, అందవికారంగా ఉంటాడు. నువ్వు దేన్ని ఇష్టపడతావు? జ్ఞానాన్ని ఇష్టపడతావా, అందంగా లేడన్న దాన్ని ఆలోచిస్తున్నావా? అందం కోసమే ఆలోచిస్తారు. బ్లైండ్. కానీ జ్ఞానం గురించి చూడాలి. సో ప్రేమలో ముఖ్యమైన కోణం ఏంటంటే వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించగలగాలి. నీ తల్లిని నువ్వెంత నమ్ముతున్నావు? నా తల్లి సర్వస్వం, నా దైవం, నా ప్రాణం, నాకు జీవితం ఇచ్చిన నా తల్లి అనుకుంటున్నావు అంటే తల్లిని ఎంతగా ఆరాధిస్తావు. ప్రేమను కూడా అదే అక్కడ తల్లిని ఆరాధించడంలో ఏముంది? ప్రేమ. తండ్రిని ఆరాధించడంలో ఏముంది? ప్రేమ. నీ తోబుట్టువులను ఆరాధించడంలో ఏముంది? ప్రేమ. కానీ నీ జీవితంతో ఉండాల్సినటువంటి వ్యక్తితో ఇది నువ్వు చూస్తున్నావా? ఆకర్షణ చూస్తున్నావు. సో అది ప్రేమ ఎలా అవుతుంది? సో లవ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్. అది ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకోమంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటారా? అవన్నీ అర్థం చేసుకోగలిగితే లవ్ మ్యారేజ్ ఇస్ గుడ్. ఓకే, లేదు బెటర్ అరేంజ్ మ్యారేజ్. సో సార్, మీరైతే యూత్ అందరు కానీ ఎవరైనా సరే లైఫ్లో ఒక ఏదైనా సాధించాలి, వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలంటే మహాభారతం, భగవద్గీత చదవాలి. అవి చదివితే వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు అంటున్నారు. ఇప్పుడు చాలామంది యూత్ ఏమంటున్నారంటే, మేము చదవాలని ప్రయత్నిస్తున్నాం కానీ ఏం అర్థం కావట్లేదు, దాని పరమార్థం తెలియట్లేదు, దాని మీనింగ్ తెలియట్లేదు. సో మీ గైడెన్స్ ఏంటి? దీనికి మీరు ఎలా చెప్తారు? వ్యాస మహర్షి ఈ విశ్వానికి ఒక కథ చెప్పాలి. ఆ కథ ఎలా ఉండాలంటే పామరుడు నుంచి రారాజు వరకు, సామాన్యుడి నుంచి పొలంలో పనిచేసే శ్రామికుడి నుంచి రారాజు వరకు అందరి జీవితాలకు సంబంధించిన కథ అయి ఉండాలి అని ఆలోచించారు. ఆలోచించినప్పుడు వినాయకుడిని కోరారు, నేను మరి మహాభారతాన్ని నేను రచించాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను, ప్రవచిస్తాను, మీరు రాయాలి అంటారు. అప్పుడు వినాయకుడు కూడా అంగీకరించి ఆయన రాయటం మొదలు పెడతారు, ఈయన ప్రవచించడం మొదలు పెడతారు, మహాభారతాన్ని పూర్తి చేస్తారు. కానీ వ్యాస మహర్షికి ఎక్కడో ఒక చిన్న బాధ ఉంటుంది. నేను ఇంత మహాగ్రంథాన్ని అప్పచెప్పాను ప్రజలకి, అసలు విషయం దైవం గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. ఆ కృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేశారు అర్జునుడికి. యుద్ధంలో ముందున్నది భీష్ముడు, ద్రోణాచార్యుడు, సోదరులు, సైనికులు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళన నేను చంపాలి అని అర్జునుడు అడుగుతుంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు, నేను యుద్ధం చేయను అని అర్జునుడు రథాన్ని విరధేయి పక్కెళ్ళిపోయేటప్పుడు కృష్ణ పరమాత్ముడు వెళ్ళి, అర్జున అసలు నువ్వేమని ఆలోచిస్తున్నావు? ఆ ఎదురుగా ఉన్నటువంటి సోదరులు, గురువు, భీష్మాచార్యుల వారిని చూసి నువ్వు చంపుతున్నాను అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు నీ చేత చంపబడుతున్నారు అనుకుంటున్నావా? చేసడి వాడని నేనే, చేయించడి వాడని నేనే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి ప్రతి యుగంలో నేను పుడుతూ ఉంటాను అని ఆ సందర్భాన్ని కనెక్ట్ చేసి ఆయన చెప్పిన మాటల పైన, ఆ గీతోపదేశం పైన ఓ మహాగ్రంథాన్ని రాయాలని ఆలోచించి మళ్ళీ రాసే మహాగ్రంథమే భగవద్గీత. ఓకే. సో ఈ రెండు మహాగ్రంథాలను చదవాలనుకునేటప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ముందు మహాభారతం చదవమని నేను చెప్పాను. ఎందుకు చెప్పానంటే మహాభారతంలో వచ్చే సందర్భమే భగవద్గీత. అయితే మహాభారతాన్ని మరి చదవాలంటే మనం చదువుతూ ఉంటాం. పాండవులు 5, ధర్మరాజు, మరి అర్జునుడు, భీమసేనుడు, నకుల సహదేవులు, ద్రౌపది, కుంతీదేవి, పాండురాజు, ధృతరాష్ట్రుడు, వారికి 9 కుమారులు, అందులో పెద్ద కుమారుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అలాగా దుశ్శల, 9 అన్నదమ్ములు, ఒక కుమార్తె ఉంటారు దుశ్శల అని. వాళ్ళు 101 మంది, వీళ్ళు 5, 106, 2 కూడా అన్నదమ్ముల పిల్లలు. ఇంత పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో రాజ్యాధికారం కోసం ధర్మం అధర్మం మధ్య నడిచే ఓ గొప్ప కథ. ఇది ఎవరిదో కాదు, వ్యాస మహర్షి తాలూకు కుటుంబీకులు వీళ్ళంతా. ఆయన వంశపారంపర్యంలో వచ్చినటువంటి వాళ్ళే, భీష్ముడి దగ్గర నుంచి కూడా తీసుకుంటాడు. అయితే ఈ కథలో దుర్యోధనుడు అంటే ఎలా ఉంటారు?
భీమసేనుడు అంటే ఎలా ఉంటారు, కృష్ణ పరమాత్ముడు ఎలా ఉంటారు, మరి ధర్మరాజు ఎలా ఉంటాడు, భీష్ముడు ఎలా ఉంటారు, ఎవరి భీష్ములు, ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉండేటప్పుడు ఆ పాత్ర ఎలా ఉంటుందని మనకు అర్థం కానప్పుడు చదివిన అర్థం కాదు. ఓకే. ముందు పాత్ర అర్థం కావాలి. నేనేం ప్రాక్టీస్ చేశానంటే రామారావు గారి సినిమాలు నాకు చాలా హెల్ప్ అయినాయి. అందుకే రామారావు గారు కారణజన్ముడు. ఎవరేమనుకోండి నేను ఇది చెప్తా. ఆయనది భీష్మ అనే సినిమా చూడండి ఫస్ట్. భీష్మ. ఓకే. భీష్మ అనే సినిమా చూస్తే మొదటి నుంచి మహాభారతం ఆవిర్భావం నుంచి భీష్ముడు అనే వ్యక్తి మరణించిన వరకు కథ ఉంటుంది. ఓకే. అక్కడే మనకు కనెక్ట్ అయిపోతాయి క్యారెక్టర్లన్నీ. ఓకే. ఆ క్యారెక్టర్లు ఏవేవి కనెక్ట్ అవుతాయి, దుర్యోధనుడు, వారి 9 అన్నదమ్ములు, యువతల ధర్మరాజు, అతను 5, కుంతీదేవి, ఇవన్నీ కూడా మన క్యారెక్టర్ సెంటర్ అయిపోతాయి. అప్పుడు ఆ సినిమాలో చూస్తే ఓహో కుంతీదేవి ఇలా ఉంటారా, ధృతరాష్ట్రుడు ఇలా ఉంటారా, ఆయన కళ్ళకు గంతలు కొట్టుకుని ఇలా కూర్చుంటారా, పాండురాజు ఇలా ఉంటారా, మరి భీష్ముడు అంటే ఇలా ఉంటారా అన్నది ఆ క్యారెక్టర్ మన బ్రెయిన్లోకి రిజిస్టర్ అయిన తర్వాత మరికొన్ని సినిమాలు ఆయన ఉంటాయి. పాండవ వనవాసం అని, శ్రీకృష్ణ పాండవీయం అని, దానవీర సూరకర్ణ అని, మహానుభావుడు చాలా గొప్ప సినిమాలు తీశాడు. అవి చూసేస్తే మీ క్యారెక్టర్స్ అర్థమైపోతాయి. అంటే ఈ ప్రపంచానికి, ప్రస్తుత సమాజానికి ఇంతకన్నా సాక్ష్యాధారాలు మనం పాత్రల మీద ఇవ్వలేము. ఎందుకంటే ఆయన కరెక్ట్ షూటబుల్ పర్సన్. ఆయన చేసిన సినిమాలు ఇంకా కావాలంటే రామానంద్ సాగర్ గారు తీసిన రామాయణం ఉంది, మహాభారతం ఉంది. అందులో కూడా క్యారెక్టర్స్ని చూసుకుంటే హిందీలో ఉండేవాళ్ళు, హిందీ భాషలో అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు, అవి కూడా చూసుకుంటే క్యారెక్టరైజేషన్ మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం సాంఘిక చిత్రాలు చూస్తాం, విలన్ అంటే ఇలా ఉంటాడు, కామెడియన్ అంటే ఇలా ఉంటాడు, హీరో అంటే ఇలా ఉంటాడు అనేది, హీరోయిన్ అంటే ఇలా ఉంటారు, పక్కనే వ్యాంప్ క్యారెక్టర్స్ డాన్సర్ అంటే ఇలా ఉంటారు అని ఒక ఎస్టిమేషన్ తేలుతాం సినిమాలో. తెలంగాణ హీరోని హీరోలో చూస్తాం, విలన్లా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ అర్థం కావట్లేదు కదా. అర్థం కావాలంటే ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో మనకు కావాలి, తెలియాలంటే చెప్పే నాదుడు లేడు. ఆ రోజులే పోయినాయి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే దృశ్యం, ఆ సినిమా అన్నది ఉంది. ఆ స్కోప్ని, ఆ ఛాన్స్ని మనం వాడుకుంటే మన క్యారెక్టర్స్ అర్థం. అప్పుడు మనం చదవటం ప్రారంభిస్తే ఫస్ట్ భీష్ముడి గురించే ఉంటుంది. భీష్ముడి యొక్క ఆవిర్భావం అంటే వ్యాస మహర్షి దగ్గర నుంచి మొత్తం అలా వస్తుంది. ఆ భీష్ముడు తర్వాత ఇంకా మహాభారతంలోకి మనం ఎంటర్ అయిపోతాం. ఆఖరి పర్వం 18 పర్వాలు కూడా మనకి ఈ సినిమాలు చూడటం వల్ల, కొంచెం క్యారెక్టర్స్ అర్థం అవ్వటం వల్ల 18 పర్వాలు మనం చదివిస్తే పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు మనకు 18 పర్వాలు చదివిన తర్వాత మధ్యలో వచ్చినటువంటి ఈ ఏదైతే ఇది కృష్ణ పరమాత్ముడు తన గీతోపదేశాన్ని భాగవతంలోకి వెళ్ళిపోతాం. భాగవతంలోకి వెళ్తే భాగవతం కూడా క్లియర్గా అర్థమైపోతుంది. భాగవతం అంటే అర్థం కృష్ణ పరమాత్ముడు యొక్క లీలలు. ఆ భగవంతుని యొక్క లీలలు నేను చెప్పలేకపోయాను, ఈ కథే చెప్పాను, భగవంతుడి గురించి చెప్పలేకపోయాను కాబట్టి అతనికి మనశ్శాంతి లేదు, ఏదో సంతృప్తి లేక మళ్ళీ భాగవతాన్ని రచించారు వ్యాస మహర్షి. ఇక అలాగే రామాయణానికి వచ్చేటప్పుడు కొంత అర్థం అవుతుంది ఇప్పుడు జనానికి కూడా, ఎందుకంటే నిత్యం రాముని స్మరిస్తుంటాం, స్మృతిస్తుంటాం. దానికి కూడా ఒక వాల్మీకి అని ఒక సినిమా ఉంటుంది. అసలు వాల్మీకి ఎవరు? వాల్మీకి రామాయణాన్ని రచించిన వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర ఏంటన్నది ఆ సినిమాను ఒకసారి చూడండి. చూస్తే అందులో కూడా మొత్తం జీవిత చరిత్ర ఉంటుంది. రామాయణానికి అంకురార్పణ అందులోనే ఉంటుంది. అక్కడి నుంచి మరికొన్ని సినిమాలు మనం చూస్తే రామాయణాన్ని చదువుకుంటే జీవితం ధన్యం అవుతుంది. ధర్మం అంటే ఏంటి, ఏకప్రత్ని వ్రతం అంటే ఏంటి, శ్రీరామచంద్రమూర్తి చేసిన త్యాగం ఏంటి అన్నదమ్ముల కోసం, రాజ్య త్యాగం ఏంటి, రాజధర్మమా కుటుంబ ధర్మమా, రాజంటే ఎలా ఉండాలి, రాజధర్మం పాటించేటప్పుడు సీతాదేవిని కూడా ఆయన ఎలా విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది, ఆ సీతను మళ్ళీ ఎలా ఆయన యుద్ధం చేసి తీసుకురావాల్సింది. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య రావణాసురుడు ఏంటి, మహాబ్రహ్మ, రావణ బ్రహ్మ, బ్రాహ్మణోత్తముడు. ఆయన రావణాసురుడి పైన యుద్ధానికి వెళ్ళే శ్రీరామచంద్రమూర్తి ఆ యుద్ధ సమయం ముహూర్తం నిర్ణయించడానికి ఈ విషయంలో ఎవరున్నారని ఆలోచిస్తే ఆయనకు దొరికిన వ్యక్తి రావణాసురుడు. అప్పుడు రావణాసురుడిని కబురు పెడితే రావణాసురుడు వచ్చి రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వచ్చిన రాముడికి ముహూర్తాన్ని చేస్తాడు రావణాసురుడు. అప్పుడు మండోదరి చెప్తుంది, ఎందుకు మీరు వెళ్ళాలి స్వామి, మీ మీదే మీరు ముహూర్తం పెట్టుకుంటారంటే. రాముడు పిలిచాడు, నేను బ్రాహ్మడును, నా వృత్తి ధర్మం నేను చెయ్యాలి, తప్పకుండా నేను వెళ్ళి ముహూర్తం చెప్తాను. ఆ ముహూర్తం చెప్తాను. ఈ ముహూర్తంలో విఘడియలు ఒక్క క్షణం తేడా వచ్చినా నీ ప్రాణానికే నష్టం అని చెప్పాడు. సో ఇవన్నీ ఒక గొప్ప గాథలు. ఇవన్నీ ఏం స్ఫురింపజేస్తాయంటే ఇప్పటి సమాజంలో బ్రతకటం ఎలా అన్నది తెలియజేస్తాయి. సో
ఈ రకంగా చిన్న బేస్ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అర్థం కావాలి అంటే డైరెక్ట్గా బుక్ చదివితే అర్థం కాదు. అవును. ఆ పాత్రల్ని, పాత్రోచిత్యాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని సినిమాల్ని మీరు Visual గా ఉదాహరణకు చూస్తే తీసుకోండి. Visual గా కొన్ని తీసుకుంటే మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో కూడా చాలా వస్తున్నాయి. కల్పితాలు చేసేస్తున్నారు. ఏఐలో కూడా చాలా వస్తున్నాయి. అవునవును. దానికి ఎక్కువ ఓవర్ VFX తో అట్రాక్షన్ చేసేస్తారు. చేసి విఎఫ్ఎక్స్ చేసి దానికి లేని కథలను సృష్టించేస్తున్నారు. వద్దు వాటికి వెళ్ళొద్దు. అవును. రామానంద్ సాగర్ గారు తీసిన మహాభారత రామాయణాలు చూడొచ్చు. రామారావు గారు తీసినటువంటిది కూడా చూసి అప్పుడు చదవటానికి వెళ్తే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. రోజుకు ఒక పేజీ చదవండి చాలు. అర్థం. సో వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ కాదు మెసేజ్ లాంటిది అనుకోండి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కానీ ఎవరైనా సరే మిమ్మల్ని గుర్తించే వ్యక్తులు ఉన్నారు, అందులో కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఇప్పుడు మారుతున్నారు కూడా. అందరికీ కలిపి మీ నియోజకవర్గ ప్రజలు కూడా కలిపి మీరు ఏమైనా మెసేజ్ మా ఛానల్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారా? ముఖ్యంగా నేను టెక్కల నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారకులు టెక్కల ప్రజలు. దీన్ని 24 గంటలు నాకు ప్రోత్సహించిన జీవితాన్ని పంపించిన వారు నా శ్రీకాకుళం ప్రజలు. ఓకే. అక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కొంతకాలం చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. ఏ ఒడిదుడుకులు పడినా సరే ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి నేను రాగలిగాను. రాష్ట్ర ప్రజలందరికీ నేను గుర్తు. అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా సరే నా పర్సనల్ జీవితం, వ్యక్తిగత కారణం, అది మైనస్సా ప్లస్సా, ఇష్టపడుతున్నారా లేదా, విమర్శిస్తున్నారా లేదా, కన్విన్స్ అయ్యారా లేదా అనవసరం. మొత్తానికి అందరికీ పరిచయం అయింది. అవును. మంచిగాను రావణుడు పరిచయమే, రాముడు పరిచయమే. ఇక్కడ రావణుడిని గొప్పవాడిగానే కీర్తిస్తాం, రాముడిని గొప్పవాడిగా రావణ బ్రహ్మ, రావణాసుడు, రాముడిని పూజిస్తాం. సో ఇక్కడ మనం ఏ రకంగా పరిచయం అయ్యాం అన్నది కాదు, మనం పరిచయం అయ్యాం ప్రజలందరూ. పరిచయం అయిన దానిలో మంచి చేయాలి. కాబట్టి ఈ 2 రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఈ స్థాయినిచ్చి గౌరవం ఇచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్క సమస్య కోసం నేను పోరాడి కష్టపడి నా గొంతై మాట్లాడటానికి నేను నిరంతరం కృషి చేస్తాను. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నేను ఏ రోజు జారవిడుచుకోను, తప్పకుండా కృషి చేస్తానని మీ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మీ విలువైన టైం అంతా మాకు ఇచ్చి ఇంత మంచి ఇన్సైట్స్ మాతో పంచుకున్నందుకు, యూత్ని మోటివేట్ చేసే విధంగా మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్.